వెయిట్ లాస్ సంబంధించి విఆర్కే డైట్ ఒక రెవల్యూషన్ అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్లో ఏం జరిగిందంటే, నేను ఎవరన్నా ఇప్పుడు కొత్తగా వెయిట్ లాస్ అవదలుచుకున్న వాళ్ళు వాళ్ళకి ఉండే సోర్స్ ఏంటంటే ఫుల్ మీటింగ్ వీడియోస్, అంటే జలవిహార్ లాంటివో లేదా కాకినాడ కానీ ఇలా అనేక రకాల చోట్ల నేను పబ్లిక్ మీటింగ్ చెప్పిన చోట ఉండే వీడియోలు చూస్తూ వచ్చారు. లేదా గ్రూప్ను ఫాలో అయితే గ్రూపుల్లో డైట్ చాట్లు ఇచ్చేవాళ్ళు. సో ఇలా ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఏమైందంటే, మీటింగ్ వీడియోల్లో రికార్డ్ చేసిందంతా పబ్లిక్ ప్లేస్లో రికార్డ్ చేయటం, సిస్టమేటిక్ రికార్డ్ చేయటం పోవటం వలన అందరికీ కూడా అదంత కాంప్రహెన్సివ్గా అనిపించలేదు. సో ఈ వెయిట్ లాస్ చేయాలి కొత్తగా విఆర్కే డైట్ అనుకునే వాళ్ళ కోసం ఒక కాంప్రహెన్సివ్గా మొదట చెప్పిన దానికి చిన్న చాలా స్వల్పమైన మార్పులు వచ్చినాయి. ఆ మార్పులతో ఈ వీడియోలో నేను మీకు వెయిట్ లాస్ ప్రోగ్రాం గురించి నేను డైట్ చెప్పబోతున్నాను. వెయిట్ లాస్ ప్రోగ్రాం ఏంటి, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అసలు విఆర్కే డైటు ఎలా, ఇందులో 3 రకాల ప్రోగ్రామ్స్ నేను సజెస్ట్ చేస్తాను. 3 రకాల ప్రోగ్రామ్స్ విఆర్కే డైట్లో. ఈ 3 ప్రోగ్రాంల నుంచి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, డిసీజెస్, రోగాలు అంటే డయాబెటీస్ లాంటివి, బీపీనో, థైరాయిడ్ ఇలాంటి రోగాలు తగ్గాలనుకోవటం కాదు, కేవలం వెయిట్ లాస్కు సంబంధించి బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోలో నేను ఇది చెప్తాను. బేసికల్గా ఒకటి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నేను 3 రకాల ప్రోగ్రాంలు మీరు ఎంచుకోవడానికి నేను మీకు ఆప్షన్ ఇస్తాను. ఆ 3 ఏంటంటే, 1 లిక్విడ్ ఫాస్టింగ్, 2 1 మీల్ డైట్, 3 2 మీల్ డైట్. ఈ 3టికి తేడా ఏంటి? బేసికల్గా ఏంటంటే, లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే చాలా వేగంగా బరువు తగ్గుతారు. 1 మీల్ డైట్ చేస్తే ఒకసారి తినచ్చు, కొద్దిగా తక్కువగా బరువు తగ్గుతారు. 2 మీల్ డైట్ చేస్తే మీరు ఇంకొంచెం తక్కువగా తగ్గుతారు. అంటే ఇది ఒక ఆప్షన్. 3టిలో బరువు తగ్గడం కామన్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోగ్రాం సూట్ అవుతుంది కాబట్టి ఎవరి అవసరాలకు తగినట్టు వాళ్ళు ఆ ప్రోగ్రాం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆయన నిన్ను భారీగా తగ్గాలి, తొందరగా తగ్గిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ ఎంచుకోవచ్చు. పర్లేదు, నేను కొంచెం ఒకసారైనా తినకపోతే నాకు రోజులో లోటుగా ఉంటుంది, కొద్దిగా తింటే బెటరు, ఆ సూప్స్ అయి నేను తాగలేను లిక్విడ్ ఫాస్టింగ్లో లాగా అనుకునే వాళ్ళకి 1 మీల్ సూట్ అవుతుంది. పర్లేదులే, నేను ఏ డయాబెటిక్ చేస్తున్నాను, ఎలాగో 3 నెలలు డైట్ చేయాలి, ఈ లోపు నేను స్లోగా తగ్గినా సరిపోతుంది, నాకు టార్గెట్ ఎక్కువ లేదులే, 10 కిలోలు 15 కిలోలు, నేను ఎలాగో 3 నెలలు చేస్తున్నాను కాబట్టి స్లోగా తగ్గితే చాలు అనుకునే వాళ్ళ కోసం 2 మీల్ డైట్. ఈ 3 ఇలా ఉంటాయి. ఒక్కొక్కటి చూసుకుంటే 2 మీల్ డైట్ తీసుకుందాం. 2 మీల్ డైట్ అంటే ఏంటి? 2 మీల్ డైట్లో ఏముంటుందంటే, మీరు మన డైట్లో చెప్పిన ఆహార పదార్థాలని రోజులో 2 సార్లు తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన టైంలో. 2 టైమ్స్ అంటే సాలిడ్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే కోడిగుడ్డు కానీ, చికెన్ కానీ, కూరలు కానీ, గింజలు కానీ మీరు ఏం తీసుకుంటే అది, ఈ నౌటుతో నవిలి తినే మొత్తం రోజులో మీరు 2 సార్లు తింటారు. 6 పిల్లర్స్ కామన్గా ఇచ్చేయాలి. 4 పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్, 2 పిల్లర్స్ అడిషనల్ పిల్లర్స్ ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత 2 టైమ్స్ మీరు భోజనం చేస్తారు. సూప్స్ కానీ అది కానీ అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చు. ఇది 2 మీల్ డైట్. 1 మీల్ డైట్ అంటే 4+2 పిల్లర్స్ కామన్గా ఉంటాయి. మీరు రోజు మొత్తం మీద ఒకే ఒక్కసారి మీరు తీసుకుంటారు సాలిడ్ ఫుడ్ని. సూపులు అన్నీ మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఇది 1 మీల్ డైట్. నెక్స్ట్ లిక్విడ్ ఫాస్టింగ్ అంటే మీరు కేవలం 4+2 6 పిల్లర్స్ మాత్రమే ఇస్తారు. సాలిడ్ ఫుడ్ అంటే ఘన పదార్థంగా ఆహారం ఏమీ తీసుకోరు. సూప్స్ అవన్నీ మీరు అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఇది బేసికల్గా లిక్విడ్ ఫాస్టింగ్ అంటే. లిక్విడ్ ఫాస్టింగ్లో మీరు ఆహారం క్యాలరీల కౌంట్ తక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ డెఫిసిట్ బేసిస్లో మీరు చాలా ఎక్కువగా బరువు తగ్గుతారు. తర్వాత 1 మీలు, తర్వాత 2 మీలు తగ్గుతూ వస్తాయి స్లోగా, గ్రాడ్యువల్గా. సో ఇది మీ చాయిస్, మీరు ఎలా తగ్గాలనుకుంటారనేది మీ చాయిస్. ఇప్పుడు మనం డైట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. డైట్లో అసలు ఏం తినాలి, ఏంటి పిల్లర్స్ ఏంటి, ఇదంతా మనం తెలుసుకుందాం. విఆర్కే డైట్లో ప్రధానంగా 4 బేసిక్ పిల్లర్స్, అంటే మూల స్తంభాలు అంటాం కదా. ఒక టేబుల్ 4 స్తంభాల మీద నిలబడినట్టు ఆ 4 స్తంభాలు మీద నిలబడతాయి. అందుకే దీన్ని 4 పిల్లర్ డైట్ అని కూడా అంటారు. దీనికి అదనంగా 2 పిల్లర్స్ అడిషనల్ పిల్లర్స్ అంటాం. ఈ 2 పిల్లర్స్ కూడా ఉంటాయి. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. విఆర్కే డైట్లో ప్రధానమైన పిల్లర్లు 4 అయితే ఆ 4టిలో మొట్టమొదటిది అత్యంత ముఖ్యమైన పిల్లర్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఏంటి? నేను మీకు 6 ఆప్షన్స్ ఇస్తాను. వారిట్లో 4టినే నేను ప్రిఫర్ చేస్తాను.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆఖరి రెండు ఉపయోగపడతాయి. అదేంటంటే నేను ప్రాధాన్యత క్రమంలో అంటే దాని పాయింట్స్ వైజ్ ఇస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనే ర్యాంకింగ్ ఆధారంగా ఇస్తే అంటే దాంట్లో ఉండే మంచి గుణాల ఆధారంగా ఈ రకంగా లిస్ట్ ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1 ఫ్యాట్ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాట్లో మొత్తం నేను ఎన్ని రకాలు ఇస్తానంటే మొదటిది ఒరిజినల్ కొబ్బరి నూనె, రెండోది ఇంట్లో చేసుకున్న ఒరిజినల్ నెయ్యి, మూడోది వెన్నపూస, ఒక్కొక్క దాని గురించి వివరంగా తర్వాత చెప్తాను, నాలుగోది పెరుగు మీద మేగడ, ఐదోది ఆలివ్ ఆయిల్, ఆరోది గత్యంతరం లేని పరిస్థితుల్లో బటర్. నేను మొట్టమొదటి 4టినే ఫ్యాట్ కింద ప్రిఫర్ చేస్తాను. అంటే నేను చెప్పిన విధానం నుండే కొబ్బరి నూనె, రెండోది నెయ్యి, మూడోది ఇంట్లో చేసుకున్న వెన్నపూస, నాలుగోది పెరుగు మీద మేగడ. ఇది మాత్రమే నేను 99.99 పరిస్థితుల్లో దీన్ని ప్రిఫర్ చేస్తాను. 1% గత్యంతరం లేక దొరకదన్న పరిస్థితుల్లో మాత్రమే మిగిలిన 2 గతి లేని పరిస్థితుల్లో తీసుకునే చాయిస్. సో అది వదిలేసేయండి, ఊరిన లిస్టులో నామకే వస్తూ ఉంటాయి. ఈ 4 ఫ్యాట్ అంటే చెప్పాను కదా. ఈ ఫ్యాట్ ఎలా తీసుకోవాలి ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ కొబ్బరి నూనెకి ఇస్తానన్నాను కదా. ఈ కొబ్బరి నూనె ఏంటి? కొబ్బరి నూనెకి నా డెఫినేషన్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఉపయోగించే కొబ్బరి నూనె వేరు, నేను వీఆర్కే డైట్ కోసం నేను చెప్పే కొబ్బరి నూనె వేరు. నేను చెప్పే కొబ్బరి నూనె ఏంటంటే ఒక కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్ అయ్యి రాలి కింద పడుతుంది. ఆ స్టేజ్లో కనుక మనం దాని పీచు తీసి మనం చూస్తే లోపల మన గుళ్ళో దేవుడికి కొట్టే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరికాయ లాంటిది అలాంటిది వస్తుంది. యాక్చువల్గా అది కాదు. మనం ఏం చేయాలంటే అలా చెట్టు మీద నుంచి రాలిపడిన కొబ్బరికాయని కనీసం ఒక 9 నెలల నుంచి సంవత్సరం పాటు, అంటే కాయను బట్టి మనం నీడలో అటక మీద ఉంచాలి, ఎండలో కాదు, గుర్తుపెట్టుకోండి. నీడలో అటక మీద కనుక ఉంచితే ఆ కొబ్బరి పాలు, అందులో ఉండే పాలు కాస్త అది న్యాచురల్గా ఆ పీరియడ్లో ఫర్మెంటేషన్ తర్వాత అది ఆయిల్గా రూపాంతరం చెందుతుంది. అప్పుడు మనకి కురుడికాయలాగా వస్తాయి. ఆ కురుడికాయల్ని పీస్ తీసిన తర్వాత అది ఆ కొట్టి చూస్తే ఇలా కురుడికాయ ఉంటుంది కదా, ఆ కురుడికాయని కనుక సగానికి కట్ చేసి చూస్తే లోపల ఒక 10% కాయలకి బూజు ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. సో మీరేం చేయాలంటే ఆ ఫంగస్ ఉన్న కాయలను పక్కన పెట్టి మిగిలిన ఆ 90% ఉన్న కాయల్ని ముక్కలు కోసి ఎండలో పెట్టండి. ఒక 3-4 రోజుల తర్వాత గానకు తీసుకెళ్తే ఆయిల్ వస్తుంది. ఏదైతే ఆ చెక్క గానక ద్వారా ఆ ఒరిజినల్ కురుడి నుంచి వచ్చిన ఆయిల్ ఉందో అది అద్భుతమైన ఔషధం లాంటిది. ఆయిల్నే మన డైట్లో వాడాలి. ఈ కొబ్బరి నూనె తప్పితే ఇంకా ఏ కొబ్బరి నూనె వాడద్దు. ఇది మీకు అవకాశం ఉంటే మీరు కురుడీలు మంచి ఒరిజినల్ తీసుకుని ఓన్గా చెక్క గానకలో ఆడించుకోండి. నార్మల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ కొబ్బరిలో కల్తీ ఎక్కువ జరుగుతుంది, కొబ్బరి నూనెలో కాదు, కొబ్బరికాయలో కూడా. నేను కురుడి తీసుకోమన్నాను కదా, మీలో చాలామంది దగ్గర ఏం జరుగుతుందంటే మార్కెట్కి వెళ్ళి కురుడి తీసుకొచ్చి దగ్గరుండి ఆయిల్ పట్టిస్తారు చెక్కగానలోనే. తీరా చూస్తే మళ్ళీ కడుపులో నొప్పని, మంటలని, రిజల్ట్ రాలేదని, సరిగ్గా తగ్గట్లేదని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. ఏంట్రా అని అన్నప్పుడు నేను క్రాస్ చేస్తే ఏం చెప్తారంటే కురుడీల గురించి నేను అడుగుతాను ఎక్కడ కొన్నారని. అరచెప్పలు కొన్నామని చెప్తారు. అరచెప్ప ఏంటి? కురుడి అంటే గుండ్రం ఉంటుంది కదా, అరచెప్ప కురుడి అమ్మటం ఏంటి వాడు? ఇప్పుడు మీరు అరటిపండు కొన్నారు, ఫుల్ కాయ కొంటారా, సగం కాయ కొంటారా? యాపిల్ కాయ కొన్నారు, సగం కాయ కొనరు కదా, ఫుల్ కాయ కొంటారు కదా. మరి కొబ్బరి కురుడికి ఎందుకు సగంద కొన్నారు మీరు? ఫుల్ది కొనాలి కదా. అక్కడ ఏం జరుగుతుందంటే గుళ్ళో దేవుడికి మనం పచ్చి కొబ్బరికాయ కొడతాం కదా, ఆ పచ్చి కొబ్బరికాయ ఉంటే దాన్ని ఆ ముక్క ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరికాయని వీళ్ళు సల్ఫరు ఇంకా కొన్ని కెమికల్స్ వేసి ఎండలో పడేస్తే ఒక వారం 10 రోజుల్లో అది కురుడిలాగా మారుతుంది ఆ కెమికల్ ప్రభావం చేత. ఇది పెద్ద మోసం. వాళ్ళకి సుమారు ఆ 10 నెలల పాటు కానీ లేదా సంవత్సర కాలం పాటు కానీ అటక మీద ఉంచే ప్రాసెస్ని తప్పించడం కోసం షార్ట్కట్ పద్ధతిలో ఇలా వ్యాపారులు మోసం చేస్తున్నారు. వీళ్ళ వలలో మీరు పడమాకండి. కురుడి అంటే ఒరిజినల్గా గుండ్రగుండేది వెరిఫై చేసుకోండి. లేదు మేము ఆథరైజ్ చేసిన కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, మేము మోనోలారిక్ యాసిడ్ సర్టిఫికెట్ లాంటివి చూసి వెరిఫై చేసుకుని అందులో వాల్యూ వెరిఫై చేసుకుని కొన్ని ఉన్నాయి, మీరు గ్రూప్స్లో సంప్రదించిన మీరు అలాంటివి మీరు తీసుకోవచ్చు. ఆ విధానాలు న్యాచురల్గా ఉన్నాయి, మీ ఇష్టం. ఏదైనా సరే కొబ్బరి నూనె మంచిది. అట్లనే అది దీర్ఘకాలం నిల్వ ఉండకూడదు, దాని మీద ఉండే డేట్ చూసుకోండి. కొబ్బరి నూనె ఆయిల్ తీసిన దగ్గర నుంచి 3 నెలల్లోపు వాడితే చాలా మంచిది. ఇది ఫస్ట్ దానికి సంబంధించి పూర్తి ఆప్షన్.
ఇక ఫ్యాట్లో రెండోది ఏంటంటే ప్రాధాన్యత క్రమంలో కొబ్బరి నూనె తర్వాత ప్లేస్లో వచ్చేది ఇంట్లో చేసుకున్న నెయ్యి. దీనికి బయటనికి తేడా ఏంటి? మామూలుగా ఇంట్లో చేసుకున్న నెయ్యి అంటే ఎలా చేయాలంటే పాలని సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. ఆ పాల మీద మేగడని కలెక్ట్ చేసి 1-2 రోజులు కలెక్ట్ చేసి దాంట్లో కొంచెం పెరిగేస్తే అది పెరుగు మీద మేగడలాగా మారుతుంది. ఆ పెరుగు మీద మేగడిని మనం మజ్జిగలో వేసి చిలికితే చక్కది ప్రతి ప్రాసెస్ చేసేవాళ్ళం కదా, ఆ ప్రాసెస్లో కనుక చిలికితే అది వెన్నపూసగా మారుతుంది. ఆ వెన్నపూసను కనుక సన్నసేకన కాస్తే చక్కటి కమ్మటి నెయ్యి వస్తుంది. ఇవాళ మార్కెట్లో మీకు దొరికే ప్యాకెట్ నెయ్యి ఏంటంటే పాల నుంచి డైరెక్ట్ పచ్చి పాల నుంచి డైరెక్ట్ మిషన్తో దీన్ని తీసుకొస్తారు. దాని పేరు వీళ్ళు నెయ్యి అని పేరు పెట్టారు. పాల నుంచి నెయ్యి ఎలా వస్తుంది? వేర్ ఇస్ ద ఫర్మెంటేషన్ లేకుండా రాదు కదా. కాబట్టి మార్కెట్లో మీకు ప్రపంచంలో ఎవరు అమ్మిన ఎంత పెద్ద తోపు కంపెనీ అమ్మేదైనా సరే అది గుర్తుపెట్టుకోండి, అది పక్కా కల్తీ, అది ఒరిజినల్ కాదు. మీకు అమెరికా దగ్గర నుంచి ఇండియా దాకా ప్రతి చోట ప్యాకెట్లో అమ్మేది, అన్ని చోట్ల అమ్మేది ఒరిజినల్ నెయ్యి కాదు. ఒరిజినల్ నెయ్యి అంటే నేను ఇందాక చెప్పిన పద్ధతిలో చేసింది మాత్రం ఒరిజినల్ నెయ్యి, అది మాత్రమే మీరు ఉపయోగించుకోండి. మూడవది వెన్నపూస. పాలని సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. ఆ పాల మీద మేగడ కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ వస్తుంది. దాన్ని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. ఇది మూడోది వాడుకోండి. నెక్స్ట్ నాలుగోది ఫ్యాట్లో కొబ్బరి నూనె, నెయ్యి, వెన్నపూస తర్వాత ప్రాధాన్యతలో మీకు వచ్చేది పెరుగు మీద మేగడ. ఇది కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది మిగిలినతో పోలిస్తే. పెరుగు మీద మేగడ అంటే మామూలుగా మనం పాలను 1 లీటర్ 2 లీటర్లు సన్నసగన కాసి ఆ తోడేసిన తర్వాత పైన మేగడ ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది పెరుగు మీద మేగడ. అది జాగ్రత్తగా కలెక్ట్ చేసి అలా తీసుకోవచ్చు. లేదు పాలను సన్నగా కాసిన తర్వాత పాల మీద మేగడ వస్తుంది. ఆ పాల మీద మేగడని విడిగా తీసి ఒక గిన్నెలో తోడేసి దాంట్లో కొంచెం పెరిగేసినా కూడా పెరుగు మీద మేగడ అవుతుంది. ఈ రెండింటిలో ఏదైనా సరే. సో ఫ్యాట్ డెఫినేషన్ అంటే ఈ 4. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనుకుంటే తప్పని పరిస్థితుల్లో ఈ 4 దొరకవు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే విదేశాల్లో అమెరికా కానీ ఇతర దేశాల్లో అసలు నేను ఇందాక చెప్పిన 4 దొరక వాళ్ళకి. ఒరిజినల్ అన్న పదార్థమే వాళ్ళ దగ్గరికి రాదు, ఆ దేశంలోకి అసలు నాట్ అలౌడ్. సో ఆ పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో ఒరిజినల్ కాకుండా ఉండే ఒరిజినల్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ వాడచ్చు. చాలామంది ఆలివ్ ఆయిల్ మంచిదనే అపోహతో ఉంటారు. ఆలివ్ ఆయిల్ మంచిదే, ఎవరికి చలి దేశాల్లో వాళ్ళకి మంచిది. మనలాగా ఉష్ణ దేశాలు ఇలానే మిడ్ రేంజ్లో ఉండే దేశాలకి ఆలివ్ ఆయిల్ పనికిరాదు. ఏ దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాల పంటలు పండుతాయి. మీరు భారతదేశం తీసుకోండి, భారతదేశంలో మీకు ఆలివ్ ఆయిల్ అది ఇక్కడ పండదు. అట్లనే చాలా దేశాల్లో కొబ్బరి నూనె దొరకదు. ఈ నెయ్యి కానీ వెన్నపూసకు సంబంధించి కూడా ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువ వాడతారు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు అమెరికా కానట్టుగా నా కల్చర్ లేదు. వాళ్ళ దృష్టిలో నెయ్యి అంటే ఏంటంటే పాల నుంచి బటర్ తీస్తారు, లేదా పచ్చి పాల నుంచి నెయ్యి తీస్తారు, లేదా ఆ బటర్ని కాస్తే పాల నుంచి తీసిన బటర్ని కాస్తే వచ్చేదాన్ని వాళ్ళు నెయ్యి కింద అంటారు. ఇవన్నీ కూడా డెఫినేషన్స్ కింద రావు. నేను చెప్పిన డెఫినేషన్లో మాత్రమే తీసుకోండి. ఇది ఈ 4. ఆలివ్ ఆయిల్ ఉంటుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్సాల్టెడ్ బటర్ కూడా, అంటే ఏమీ దొరకదన్న పరిస్థితుల్లో గతి లేనప్పుడు మీరు బటర్ కూడా వాడుకోవచ్చు. అంతేగాని నేను పేరుకి 6 చెప్పినప్పటికీ దాంట్లో ఆలివ్ ఆయిల్కి బయట దొరికే బటర్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు. కాకపోతే ఆ బటర్ని ఎంతవరకు వాడుకుంటామంటే మనం బుల్లెట్ కాఫీలు చేసినప్పుడు అన్సాల్టెడ్ బటర్ని కొబ్బరి నూనెతో పాటు కాంబినేషన్లో టేస్ట్ కోసం వేసుకుందామంటే అంతవరకు ఉపయోగించుకోవచ్చు. ఇది ఫ్యాట్కి సంబంధించి నేను 6 చెప్పినప్పటికీ ప్రధానంగా ప్రాధాన్యత క్రమంలో నేను చెప్పిన విధానంలో చేసిన ఒరిజినల్ కొబ్బరి నూనె, నేను చెప్పిన విధానంలో చేసుకొచ్చిన ఇంట్లో చేసిన హోమ్ మేడ్ ఘీ, అట్లనే 3వది ఇంట్లో చేసిన వెన్నపూస, 4వది ఇంట్లో తీసుకున్న పెరుగు మీద మేగడందం. సో ఈ 4 మాత్రమే మీరు 4 పిల్లర్స్లో భాగంగా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫ్యాట్కి ఉండే ఫస్ట్ పిల్లర్. ఫ్యాట్ తీసుకుంటానికి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మొదట మీరు చేసుకోవాల్సింది ఆ 3 ప్రోగ్రాంలోంచి ఒక ఆప్షన్ తీసుకోండి. ఈ ఆప్షన్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు కూడా. కాకపోతే ఏదన్నా ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అంటే లిక్విడ్ ఫాస్టింగ్ కానీ 1 మీల్ కానీ 2 మీల్ కానీ చేసినప్పుడు మీరు మీకు అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. కానీ కనీసం కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉండేట్టు చూసుకోండి ఒక ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాం షిఫ్ట్ అవ్వడానికి. సో విఆర్కే డైట్లో 4 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ఫ్యాట్ ఇప్పటిదాకా మీకు చెప్పాను. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ నిమ్మకాయలు, లెమన్. ఈ ప్రోగ్రాంలో ప్రతి డైటర్ కూడా తప్పనిసరిగా కనీసం 3 నిమ్మకాయలు ప్రతిరోజు తీసుకుని తీరాలి.
నిమ్మకాయ అంటే సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్, ఇది మనకు పుష్కలంగా ఉండాలి. సో ఈ 3 నిమ్మకాయలని తీసుకోవాలి. నిమ్మకాయలు ఎలా తీసుకోవాలి? మీరు డైరెక్ట్ నీళ్ళలో పిండుకుని లేదా పలచగా మజ్జిగ చేసుకుని కానీ, అంటే నీళ్ళ మజ్జిగ, నేను దిక్కుమాల మజ్జిగ అని చెప్తాను. అంటే 2 స్పూన్లు పెరిగేసుకుని 1 లీటర్ నీళ్ళలో కలిపేసి ఉన్న ఫార్ములాగా అంతే, దాంట్లో నిమ్మకాయ పిండుకుని లేదా అందులో పచ్చిమిరకాయ కానీ కరివేపాకు కానీ మీరు మిగతా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది అనొచ్చు, సార్ మాకు నిమ్మకాయ పట్టలేదు, లేదా అల్సర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఏ కారణం చేత అయినా, లేదా ఒట్టి తాగలేకపోతాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది. సి విటమిన్ నాడ్ అని మనకి అవైలబుల్గా ఉంటుంది. అది 1000 mg క్యాప్సిల్స్. మీరు ఈ ప్రోగ్రాంలో 3 నిమ్మకాయలు వద్దనుకున్నప్పుడు సి విటమిన్ నాడ్ 1000 mgది ఉదయం 1 సాయంత్రం 1 వేసుకోండి. లేదా 3 నిమ్మకాయలు తాగలేమండి, 1 నిమ్మకాయతో కంఫర్టబుల్ అవుతాం అనుకున్న వాళ్ళకి 1 నిమ్మకాయ అట్లనే 1 సి విటమిన్ నాడ్ వేసుకోండి. అలా అయితే నిమ్మకాయ అనే పిల్లర్కి అది ప్రత్యామ్నాయంగా సరిపోతుంది. వెయిట్ లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ చేయని సాల్ట్ని నేరుగా ఉపయోగించడానికి వీల్లేదు. అంటే మజ్జిగలో నిమ్మకాయ మజ్జిగలో ఉప్పు వేసుకుంటూ ఉంటే నో, కుదరదు. సో ఉప్పు లేకుండా అలా వేసుకోవచ్చు. లేదా ఆ 3 నిమ్మకాయలు మీరు ఏదైనా కర్రీలో పిండుకు తిన్నా, లేదా మీరు ఏదైనా సూప్స్ కానీ, అంటే వెజిటబుల్ సూప్స్ కానీ, మటన్ సూప్ లాంటి నాన్ వెజ్ సూప్ కానీ మీరు అందులో సూప్లో చేసుకున్నా కూడా మీకు ఓకే, అందులో పిండుకున్నా సరే. ఏదేమైనా 3 నిమ్మకాయలు మీరు లోపల పంపించాలి. ఇది పిల్లర్ నెంబర్ 2. విధిగా 3 నిమ్మకాయలు పొద్దున్నుంచి సాయంత్రం లోపు మీరు పంపించి తీరాలి. 3 మంచినీళ్ళు. ప్రతి మనిషి వీఆర్కే డైట్లో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో భాగంగా 5 లీటర్ల నీరు విడిగా తీసుకుని తాగాలి. వాటర్ ఎలా తీసుకోవాలి? వాటర్ తీసుకుంటలో మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మామూలుగా మనం వాటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇలా వాటర్ బాటిల్ తీసుకుంటాం, ఇలా తీసుకుని ఇలా పెట్టి ఇలా తాగుతాం. ఇలా తాగటం వలన ఒక నష్టం ఉంది. ఈ బాటిల్లో నీళ్లు తాగేటప్పుడు మనం కరిచిపెట్టు తాగం, అంటే ఎంగిల్ చేయం, ఇలా ఎత్తుపట్టు తాగుతాం. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి అంత తాగలేం, కాబట్టి కరిచిపెట్టుకుని తాగం. ఆ కరిచిపెట్టు తాగినప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదటిసారి మనకు ఒక గుక్క ఇలా తాగగానే, అంటే కొంచెం నీళ్లు పడగానే వెంటనే మనం సాటిస్ఫై అయిపోతుంది, దాహం తీరిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు పడినాయో దాహం ఇమీడియట్ అవసరం తీరిపోగానే మనం ఆపేసి గబుక్క ఇలా గుక్క వేసి మళ్ళీ ఇలా పెట్టేస్తాం. ఇది ఇక్కడ దీని మూలన నీళ్ళు ఎక్కువ తాగలేం. అదే ఇప్పుడు సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. వాటర్ తాగి ఎవరైనా సరే, ఇప్పుడు ఇలా ఉంది, నేను దీని నిండుగా పోసా, ఫర్ ఎగ్జాంపుల్ దీని నిండా పోసా గ్లాసులో. ఇప్పుడు ఇది నేను కరిచి పెట్టుకుని తాగుతా. కరిచిపెట్టు తాగటం వలన అడ్వాంటేజ్ ఏంటంటే, అది ఎంగిల్ చేసాం కాబట్టి అందులో మనం రిమైనింగ్ వదలం, మొత్తం తాగుతాం ఈ గ్లాసులో పోసిందంతా. మీరు వినటానికి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా మీకు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని గమనిస్తాను, 4 లీటర్ల నీళ్ళు తాగమంటే 4 లీటర్ల బాటిల్ పెడతారు. 2-2:30 అయ్యేటప్పటికి వాళ్ళకి అలవాటు లేకపోవడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్లాస్ టెక్నిక్ పాటించారో ఏమవసరం లేదు, ఎప్పటికప్పుడు ఇలా పెట్టడం, ఒక అరగంటకు ఒకసారి ఈ గ్లాసు నింపేసి పెట్టుకుంటాం, దీనిపైన మూత పెట్టేసుకుంటే టక్కున కరిచిపెట్టి తాగితే తాగేస్తాం, అంతే సింపుల్. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 5 లీటర్ల వాటర్ తీసుకోమంటే అది కేవలం మంచినీళ్ళు అని కాదు, ఇంక్లూడింగ్ ఆల్ లిక్విడ్స్, మంచినీళ్ళు, దిక్కుమాల మజ్జిగ, గ్రీన్ టీలు, సూపులు, ఇవన్నీ కలిపి లిక్విడ్. దానికంటే ఎక్కువ తీసుకున్నా మీ ఇష్టం, అవన్నీ కలుపుకుని 5 లీటర్ లెక్క ఎనీ లిక్విడ్ ఫార్మేట్లో అని మీనింగ్. అంతేగాని వాటర్ అని కాదు మీనింగ్, 5 లీటర్ల మంచినీళ్ళు అని కాదు మీనింగ్. ఒకవేళ మీరు pH ఎక్కువగా ఉండే ఆల్కలైన్ వాటర్ కనుక మీరు తీసుకుంటే, అంటే ఇప్పుడు రకరకాల వాటర్స్ ఉన్నాయి కదా, అది మంచిదా చెడ్డదా అనే డిస్కషన్ ఇక్కడ కాదు. కానీ pH కనుక ఎక్కువ ఉండే తీసుకునేటప్పుడు మీరు దయచేసి భోజనం చేసేటప్పుడు మాత్రం భోజనానికి అరగంట ముందు 1 గంట తర్వాత వరకు కూడా తీసుకోమాకండి, ఆల్కలైన్ వాటర్ తీసుకోవద్దు. మిగతా టైంలో ఎంటీ స్టమక్లో మాత్రం తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆల్కలైన్ వాటర్ తీసుకున్నారో యాసిడ్ లెవెల్స్ తేడా వస్తాయి, డైజెషను తద్వారా డిలే అవుతుంది. కాబట్టి మీరు భోజనం టైంలో మాత్రం ముందు వెనక ఆల్కలైన్ వాటర్ తీసుకోవద్దు. 4వ పిల్లర్ ఏంటంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. మన ప్రోగ్రాంలో ఖచ్చితంగా 2 మీల్ డైట్ చేసేవాళ్ళు, 1 మీల్ డైట్ చేసేవాళ్ళు ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా తీసుకుని తీరాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇదేమీ మందు కాదు, ఒక ఆహారపు సప్లిమెంట్. డైట్లో ఆహారపు సప్లిమెంట్లు కూడా అద్భుతమైన ఉపయోగం ఉంటుంది. అలానే మన డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఉదయం 1 సాయంత్రం 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్
తప్పనిసరిగా తీసుకుని తీరాలి. సో వీటిని ఈ 4టిని బేసిక్ పిల్లర్స్ అంటారు. పునశ్చరణ కోసం మీకు మరోసారి చెప్తాను. పిల్లర్ నెంబర్ 1, 4 పిల్లర్లో వీఆర్ కెడెట్లో 4 పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్లో ఇది మీరు భగవద్గీతలాగా డైట్ మొదలెట్టిన రోజు నుంచి చివరి వరకు కూడా ఈ 4 పిల్లర్స్ తర్వాత చెప్పబోయే 2 పిల్లర్స్ కూడా విధిగా తీసుకుని తీరాలి. ఇందులో నేను అటు స్కిప్ చేస్తానంటే ఎటువంటి ఆప్షన్ లేదు. సో ఆ 4 మళ్ళీ ఒక్కసారి రివిజన్ కోసం. ఫస్ట్ది ఫ్యాట్లో మీకు చెప్పాను. 6 రకాల ఫ్యాట్లు ఉన్నప్పటికీ 4 ప్రాధాన్యత క్రమంలో 4 మాత్రమే ఫ్యాట్కి ఉపయోగించుకోండి. 6 ఏంటంటే 1 ఫస్ట్ ప్లేస్లో కొబ్బరి నూనె, 2వ ప్లేస్లో ఇంట్లో చేసుకున్న నెయ్యి, 3వ ప్లేస్లో వెన్నపూస, నెక్స్ట్ 4వ ప్లేస్లో పెరుగు మీద మేగడ, 5వ ప్లేస్లో గతి లేని పరిస్థితుల్లో మనకు ఆలివ్ ఆయిల్ కానీ అలాంటి ఆలివ్ ఆయిల్ని సలాడ్ మీద డ్రెస్సింగ్కి వాడుకోండి. ఎక్కువగా వంట చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ని పొరపాటు కూడా వాడద్దు. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వస్తే వంట చేసుకోవడానికి కాకుండా ఆలివ్ ఆయిల్ని సలాడ్ మీద డ్రెస్సింగ్ వాడుకోండి. గత్యంతరం లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో టేస్ట్గా ఉండటానికి ఏడాన్లాగానో ప్యాకెట్లో దొరికే బటర్ని అంతవరకు ఉపయోగించుకోండి. 6 ఫస్ట్ 4 మాత్రమే మీరు తీసుకోండి. సో ఇది పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 2, 3 నిమ్మకాయలు విధిగా తీసుకుని తీరాలి. పిల్లర్ నెంబర్ 3, 5 లీటర్ల మంచినీళ్ళు కనీసం రోజు మొత్తంలో ఈక్వల్గా అంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లుగా తీసుకుని తీరాలి. 4వది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు. 1 మీల్ 2 మీల్ అయితే 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ రోజుకి, లిక్విడ్ ఫాస్టింగ్ అయితే 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. ఇది 4 పిల్లర్స్లో బేసిక్. నెక్స్ట్ ఎడిషనల్ పిల్లర్స్. పిల్లర్ నెంబర్ 5. పిల్లర్ నెంబర్ 5 ఏంటంటే ఒమేగా 3 వెరీ వెరీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. ఈ ఒమేగా 3 లేకపోవటం మూలనే ఒమేగా 6 డామినేషన్ ఎక్కువ అవటం మూలంగా ఫ్యాటీ యాసిడ్లో మనకి ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. సో మనం తినే జంక్ ఫుడ్లో ఉండేదంతా ఎక్కువగా ఒమేగా 6 ఆయిల్, వాల్నట్లో కానీ ఫిష్లో కానీ మన నువ్వుల్లో కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఉండేది ఒమేగా 3. ఇది మనిషికి అత్యంత అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. దీన్ని మనం సప్లిమెంటేషన్ ఫార్మ్లో తీసుకుంటాం. చేప ఆయిల్ 1000 mg మీరు 1 తీసుకున్నా పర్లేదు, 2 తీసుకున్నా పర్లేదు. మీరు కనీసం 1, 2 తీసుకుంటే మంచిది. మీరు ఉదయం 1, సాయంత్రం 1 తీసుకోండి. ఒమేగా 3 డైట్లో ఉన్నంతకాలం కూడా ఉదయం 1000 mg, సాయంత్రం 1000 mg తీసుకుంటే ఇది 5th పిల్లర్ ఒమేగా 3. ఈ ఒమేగా 3లో కూడా ఏ ఒమేగా 3 పడితే అది కాకుండా ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ నుంచి తీసిందైతే చాలా రిచ్గా ఉంటుంది. క్యాడ్ లివర్ ఆయిల్ లేదా ఇతరత్ర వెజిటబుల్లో ఉండే దీనికంటే కూడా మీరు ట్యూనా ఆర్ సాల్మన్ ఫిష్ని ప్రిఫర్ చేయండి. అమెరికాలో వాటిలో మంచి దొరుకుతాయి. మీ సోర్స్ ఉంటే అక్కడికి తెప్పించుకోండి. లేదా ఇక్కడ కూడా మంచివి ఉన్నాయి. మీరు అడ్మిన్ సహకారంతోనో లేకపోతే మీరు ఇతరత్ర మీరు ఎంక్వైరీ చేసుకుని మీరు తెప్పించుకోవచ్చు. ఒమేగా 3 వెరీ వెరీ ఎసెన్షియల్. 5th ఎడిషనల్ పిల్లర్. 6th పిల్లర్ ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి మీరు బాగా చక్కగా నెయ్యి లాంటి కానీ ఫ్యాట్లు, కొబ్బరి నూనె లాంటి కానీ ఫ్యాట్ తీసుకుని మీరు ఎండలో సూర్యకాంతికి మీరు ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా సన్లైట్లో ఉండే టైప్ బి యూవీ రేస్ మీరు దాని నుంచి మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్తో ఈ పరివర్తన చెంది చివరికి యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డిగా మారుస్తాయి. ఈ విటమిన్ డి అనేది అనేక రకాల హార్మోన్ తయారీకి దగ్గర నుంచి ప్రతిదానికి డి విటమిన్ అవసరం. ఈ డి విటమిన్ను ఒకప్పుడు పుష్కలంగా దొరికేది. ఇవాళ జనరేషన్లో మీరు ఎవరిని చూసుకున్నా, ఏ విభాగం చూసుకున్నా కూడా ఈ డి విటమిన్ అనేది చాలా లోపంగా ఉంది. చాలామంది అపోహపడినట్టు ఊరినే జస్ట్ ఎండలో కూర్చుంటే కూడా రాదు. ఇది ఎండలో కూర్చోవాలి, మంచి ఫ్యాట్ తీసుకోవాలి. స్కిన్ ద్వారా సూర్యరశ్మికి దీనికి అనుసంధానంలో తయారవుతుంది. రోజు కనీసం అరగంట నుంచి గంట సేపు ఎండలో మీరు స్పెండ్ చేయండి. స్కిన్ బాగా ఫేర్గా ఉండేవాళ్ళు కొంచెం తక్కువసేపు ఒక అరగంట కూర్చున్నా సరిపోతుంది. బాగా నల్లగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువసేపు గంట సేపు అని కూర్చోవాల్సి వస్తుంది. ఉదయం పూట, సాయంత్రం పూట కూర్చోండి. ఎందుకంటే ఎర్రటి ఎండలో మనం ఎలా కూర్చోలేం. మీరు ఉదయం, సాయంత్రం ఎండలో కూర్చుంటాం అలవాటుగా చేసుకోండి. లేదా ఆ టైంలో వాకింగ్ చేయటం కానీ మ్యాక్సిమం సన్లైట్ మన మీద ఎక్స్పోజ్ పడే విధంగా ప్రతిరోజు జాగ్రత్త తీసుకోండి. డి విటమిన్ వచ్చేటప్పటికి మార్కెట్లో ఈ మందుల కంపెనీలు సృష్టించిన ఫిగర్స్ కంటే కూడా అనేక రెట్లు మీరు ఎక్కువ తీసుకుంటేనే మీకు ఫలితాలు వస్తాయి. ఎప్పటికప్పుడు మీకు టాక్సిన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. 100 అంటాడు కదా డి విటమిన్. చాలామంది మినిమం 30 దాటుగానే సంతోషపడతాం. అంటే మన పాస్ మార్కులు 35 వస్తే మనకు సరిపోతాయా? 100 రాకూడదా? ఎంత తెచ్చుకుంటే అంత మంచిది. గుర్తుపెట్టుకోండి, విటమిన్ డి కనుక పుష్కలంగా ఉంటే 100కి 99 రోగాలు మన దగ్గర కూడా చేరవు. అవలేలుగా రోగాలు తగ్గాలంటే ఇమ్మీడియట్గా ఎంత స్థాయి ఇన్ఫెక్షన్ తగ్గాలన్నా,
ఎంత స్థాయి క్యాన్సర్ లాంటి జబ్బులు తగ్గాలన్నా, అలానే ఒబెసిటీ తగ్గాలన్నా, డయాబెటీస్ తగ్గాలన్నా, ఇలాంటి అన్నిటికీ కూడా ప్రధానంగా డి విటమిన్ ఎంత పుష్కలంగా, ఎంత హై సైడ్ ఉంటే అంత అడ్వాంటేజ్. ఆ 100 టాక్సిటీ అనేది కూడా అదొక పెద్ద చెవులో పువ్వు, అలాంటివి కూడా నమ్మద్దు. సో మీరు కనుక రెగ్యులర్గా పీరియాడికల్ ఇంటర్వల్స్లో మీ విటమిన్ డి లెవెల్ని మీరే చెక్ చేసుకోవచ్చు. ల్యాబ్లో కాల్షియం లెవెల్ని చెక్ చేసుకోండి. అవి దాటినట్టు ఉంటే మీరు ఆ డోస్ తగ్గించుకోండి. అది మీకు మీ బరువును బట్టి దాన్ని బట్టి మేము సూచిస్తాం. దాని ప్రకారం మీరు తీసుకోండి. లేదా మీరు గ్రూపుల సహకారంతో కానీ అట్లా కానీ మీరు తీసుకోండి. ఏదైనా హై డోస్లోనే మీరు డి విటమిన్ తీసుకోండి. మ్యాక్సిమం లిమిట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సో ఇది బేసికల్గా 6 పిల్లర్స్. విఆర్కే డేట్లో ఈ 6 పిల్లర్స్ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా, మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినా, మీరు 1 మీల్ చేసినా, 2 మీల్ చేసినా, ఇదంతా వెయిట్ లాస్ కోసం. లేదు ఇతర డిసీజుల సందర్భంగా క్యాన్సర్ లాంటివి వెయిట్ గెయిన్ డైట్లో, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ సంబంధించి టైప్ 1 లాంటి ఇతర డిసీజులకి మీరు వెయిట్ గెయిన్ అయ్యే విధంగా ఇవ్వాల్సి వస్తుంది. క్యాన్సర్స్ వాటిలో ఎస్పెషల్లీ విఆర్కే డేట్ చేసిన ప్రతి వాళ్ళకి ఈ 6 పిల్లర్స్ అనేది మస్ట్ రూల్. ఓన్లీ ఏమైనా డిసీజ్ ఓరియంటెడ్గా ఏదైనా కిడ్నీ ఇష్యూ లాంటివి ఉంటే వాటర్ సంబంధించి చిన్న అడ్జస్ట్మెంట్లు అలాంటి పిల్లర్లో వాటిలో ఉంటాయి తప్ప మిగిలినవన్నీ మీ చాయిస్. మీరు కోడిగుడ్డు తింటారా, లేకపోతే ఇంకోటి తింటారా మీ ఇష్ట ప్రకారం ఉంటుంది. ఈ 6 మీ ఇష్టంతో సంబంధం లేదు. సార్ నాకు కొబ్బరి నూనె పట్టడం లేదు సార్, కొబ్బరి నూనె మంచిదే పట్టలేదు, నెయ్యి వెళ్ళండి, నెయ్యి ప్రిఫర్ చేయండి. కొబ్బరి నూనె బెస్ట్ అయినప్పుడు వెళ్ళండి. సార్ నెయ్యి అంత ఇష్టం లేదు సార్, వెనపోస్తేనండి. సార్ వెనపోసు కూడా పెద్ద లేదు, పెరుగు మీద మేగడ కంఫర్టబుల్, శుభ్రంగా వెళ్ళండి. వెయిట్ లాస్ సంబంధించి వరకు మీరు ఏం చేసినా పర్లేదు, మీరు తీసుకోండి. కానీ ఫలితాలు మాత్రం కొబ్బరి నూనెకి నేను చెప్పిన ప్రయారిటీగానే ఫలితాలు వస్తాయి. కొబ్బరి నూనెకి వచ్చినంత అద్భుతమైన ఫలితాలు మిగిలిన ఫ్యాట్లకు రావు. సో అది కూడా ఒరిజినల్ కొబ్బరి నూనె, ఏది పడితే అది కొనద్దు. అది మీరు వెరిఫై చేసుకోండి నేను చెప్పిన విధంగా. ఇది మన డైట్లో 6 పిల్లర్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. విఆర్కే డైట్లో నాన్ వెజిటేరియన్స్కి సెపరేట్ డేట్లు ఉంటాయి. విఆర్కే డేటు అందరికీ సమానమే. ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ మీరు తీసుకుంటే అతను వెజిటేరియన్తో పాటు అతను నాన్ వెజిటేరియన్ కూడా తీసుకుంటాడు. ఇది తేడా. అంటే నాన్ వెజిటేరియన్కి తీసుకుంటే అతనికి వెజిటేరియన్కి ఉండే రూల్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. ఒక వెజిటేరియన్ కనుక తీసుకుంటే మీరు ఒక మాంసం మినహా మిగతాదంతా సేమ్, ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ విషయానికి వద్దాం. నాన్ వెజిటేరియన్లో మీరు అన్ని రకాల మాంసాలు మీరు తీసుకోవచ్చు. అంటే చికెన్ కానీ, చేప కానీ, మటన్ కానీ, ప్రాన్స్ కానీ, పీతలు కానీ, మీరు ఏదైనా సరే ఆ చేపలో కూడా మీరు ఎండు చేప లైవ్ అయితే మంచిది ఎప్పుడైనా సరే. అన్నిటికంటే అత్యుత్తమైన నాన్ వెజిటేరియన్లో ఫిష్ అన్నిటికంటే మంచిది. నెక్స్ట్ మీరు లివర్, రక్తం కనుక తక్కువ ఉందన్నప్పుడు మటన్ లివర్ కానీ, చికెన్ లివర్ కానీ కూడా అద్భుతంగా ఉంటాయి. అట్లనే పోర్క్ కానీ ఇలాంటివి కూడా చాలా అద్భుతమైనవి. ఏదైనా వెయిట్ లాస్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ లిమిట్ ఏంటంటే ఆడవాళ్ళు అయితే 250 గ్రామ్స్, మగవాళ్ళు అయితే 300 గ్రామ్స్ రోజుకి 300 గ్రాములు జెంట్స్కి, 250 గ్రామ్స్ ఉమెన్కి మించకుండా తీసుకోండి. ఈ పావు కిలో లేకపోతే 300 గ్రామ్స్ మాంసంలో కంపోజిషన్ మీ ఇష్టం. ఒక 100 గ్రాములు చికెన్ తీసుకుని ఒక 150 గ్రాములు మీరు మటన్ తీసుకోవచ్చు, లేదా అంతా లివరే తీసుకోవచ్చు, లేదా ఒకరోజు చికెన్ తీసుకుని ఓ రోజు ఇది తీసుకుని అలా తీసుకోవచ్చు. రోజుకి మనిషికి లిమిట్ ఏంటంటే 250 గ్రామ్స్ ఆడవాళ్ళకి, 300 గ్రామ్స్ టోటల్ నాన్ వెజ్ పర్ డే జెంట్స్కి. ఇది నాన్ వెజ్ సంబంధించి ఎలా చేసుకోవచ్చు. బయట ఏదన్నా ఏది పడితే తినేయచ్చా? నాన్ వెజ్ వండటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇందులో కలర్ వేయటానికి వీల్లేదు, కలర్ లేదు. అట్లనే కార్న్ లాంటి కోటింగ్లు వాడటానికి వీల్లేదు. సో మరి ఏం చేయాలి? దీన్ని ఒక పావు కిలో దాన్ని మ్యారినేషన్ చేసుకోండి. నా సలహా ఏంటంటే మీరు ఏ మాంసాన్నైనా సరే మ్యారినేషన్ చేసుకోండి. మ్యారినేషన్ అంటే మాంసాహారం రుచిగా ఉండటం కోసం కొన్ని దినుసులను దాంతో కలిపి మనం నానబెడితే అది వంట వండటానికి ముందే ఆ ఎసెన్స్ దాంట్లోకి వెళ్ళి ఆ టేస్ట్ అయిన ఇది వస్తుంది. సో ఆ ప్రాసెస్ చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు కనుక చికెన్ చేసుకుంటే మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. చికెన్ చేసినప్పుడు మీరు చికెన్ తెచ్చుకోగానే రా చికెన్ని ఉప్పు నీళ్ళలో ఒక 2 గంటల పాటు అలా అట్టిపెట్టేసేయండి. కల్లుప్పు వేసి, సముద్ర ఉప్పు కల్లుప్పులో నీళ్ళలో దాంట్లో వేసి తిప్పేసేసి కొంచెం దాంట్లో చికెన్ వేసి వస్తే దాంట్లో కొంత ఉప్పు దిగుతుంది. ప్లస్ దానికి ఒక రకమైన క్రిస్పీ నేచర్ వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా మనకి సముద్ర సాల్ట్ కానీ, అట్లానే పెప్పరు లేదా మసాలాలు కానీ, కొద్దిగా పసుపు కానీ, నిమ్మకాయలు లాంటివి ఉంటే ఇది పెట్టి మీరు ఫ్రిడ్జ్లో కనుక కాసేపు ఉంచితే
మొత్తం దానికి పట్టేస్తుంది ఇదంతా వెళ్ళి. లేదా విడిగా బయట పెట్టినా పర్లేదు, బయట పెడితే నీరు గారిపోతుంది. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో కనుక మామూలు ఫ్రిడ్జ్లో చాలు, లేదా డీప్ అయినా పర్లేదు, అది పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మ్యారినేషన్లో ఉండే ఆ రుచి అంతా దాంట్లోకి ఉంటుంది. ఆ తర్వాత మీరు తీసి నెయ్యిలో కానీ కొబ్బరి నూనెలో కానీ రోస్ట్ లాగా చేసుకుని మీరు తినచ్చు. దీంట్లో కలర్లో కోటింగ్ వేయటం అనేది ఉండదు. అట్లానే మీరు ఫ్రిడ్జ్లోంచి ఏదన్నా ఐటమ్ని కనుక మీరు బయట తీస్తే మీరు వెంటనే దాన్ని వేడి చేయకూడదు, అంత చల్లదనం నుంచి వెంటనే వేడి చేయకూడదు. సహజంగా దాంట్లో ఉండే ఆ కూలింగ్, ఆ గడ్డగట్టే కూలింగ్ అంతా పోయే వరకు ఒకరు మీరు బయట ఒక గిన్నెలో, గాజు గిన్నెలో అలా పెట్టి ఉంచేసి ఆ తర్వాత మాత్రం మీరు దాన్ని వాడండి. అంతేగాని డైరెక్ట్ మైక్రోవేవ్లో పెడితే క్యాన్సర్కి దారితీసే ఫ్రీ రాడికల్స్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మైక్రోవేవ్లోకి డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్లోకి తీసి మీరు పెట్టద్దు. ఇప్పుడు న్యాచురల్గా ఫ్రిడ్జ్లోంచి మీరు ఏ పదార్థం తీసినా సరే న్యాచురల్గా కొంతసేపు మీరు అలా ఉండేవండి. అలా సహజంగా ఆ చల్లదనం తగ్గే వరకు ఉండి అప్పుడు మీరు ఫ్రై కానీ నేతిలో సన్న సెగన, వంట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా సన్న సెగన మీరు చేసుకోవాలి. ఆ వంట వండడానికి మీరు ఫ్రై చేయడానికి మీరు వాడాల్సింది కేవలం కొబ్బరి నూనె కానీ నెయ్యి మాత్రం ఉపయోగించండి. ఈ రెండిట్లో మీ చాయిస్. అలా మీరు ఫ్రైలాగా చేసుకోండి. అట్లనే కారం వాడద్దు, పచ్చిమిరకాయలు వాడుకోవచ్చు, మీరు సముద్రపు ఉప్పు వాడాలి. ఇట్లా మీరు బేసికల్గా దాన్ని అలా మ్యారినేట్ చేసి తీసి ఫ్రై చేసుకోండి. ఏ నాన్ వెజిటేరియన్కైనా ఇదే ప్రోటోకాల్. అట్లానే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మటన్ బోన్ సూప్ ఉంటుంది. ఇది చాలా ప్రాధాన్యత ఉంటుంది. నాన్ వెజ్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే బోన్ సూప్. ముఖ్యంగా లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, లేదా కొంచెం ఎనిమిక్ ఉన్న వాళ్ళకి, లేదా ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళకి మటన్ బోన్ సూపు సుమారు ఒక 7 గంటల ప్రాసెస్ ఉంది. మటన్ బోన్ సూప్ ఎలా కాయాలి, దానికి కండ ఉండవసరం లేదు. కిలో మటన్ బోన్స్ తీసుకోండి. ఆ బోన్స్ని ఒక కుక్కర్ గిన్నెలో పెట్టి దాంట్లో 6 లీటర్ల నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా మీరు దాంట్లో ఉంచండి. ఉంచిన తర్వాత మీరు పొయ్యి కట్టేసి సహజంగా అదంతా పోయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ముక్కలో నీళ్ళతో సహా ఒక 7 గంటల సేపు సిమ్లో పెట్టి ఉంచండి. మొత్తం సిమ్మే, ఏ మాత్రం మీడియం కానీ హై కానీ పెట్టద్దు. సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి. అలా పైన ఒక మూత పెట్టండి. మూత పక్క నుంచి అలా జస్ట్ ఆవిరిలాగా పోతూ ఉంటుంది. పోతే పోనీయండి, పోతుంది. మీరు అన్ని లీటర్లు పెడితే అది కరిగిపోయి చివరికి 2 లీటర్లు, లీటర్న్నర ఆ స్టేజ్కి వస్తుంది. డిపెండ్స్ సార్ మీరు వాడే స్టవ్ దాన్ని బట్టి. అలా వచ్చేదాకా అంటే ఈ 6-6:30 గంటలు సుమారు అయిన తర్వాత అక్కడ మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని మీరు యాడ్ చేయండి. ఈ డైట్లో నిషేధించిన దుంపలు, బీన్స్, అలానే బీట్రూట్ లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మీ చాయిస్ ప్రకారం. బీరకాయ, బెండకాయ, దోసకాయ, సొరకాయ, ఆకుకూరలు కానీ మీ ఇష్టం, పచ్చిమిరకాయలు ఏదైనా సరే మీరు వేసుకోండి. ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఎందుకంటే ఆ 3 లిమిటెడ్ కాబట్టి. మిగిలిన కూరగాయలన్నీ మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం కొత్తిమీరలు, కరివేపాకులు, పుదీనాలు వేసుకోండి. 6:30 గంటల తర్వాత ఇంకో అరగంట సేపు ఈ ముక్కలతో సహా కలిపి మరుగుతాయి, ఆ బోన్స్ అన్నీ కలిపి. సో మొత్తం 7 గంటల తర్వాత పొయ్యి కట్టేయండి. ఆ తర్వాత ఒక జల్లెడలో క్లియర్గా మీరు దాన్ని వడకట్టేయండి. దానిలో ఉండే బోన్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు టచ్ చేయొద్దు, తీసి అవతల పారేయండి. సూపు ద్వారా వచ్చిన బోన్ మీరు వీటిని 8% అంటుకోకూడదు. అది తీసేసిన తర్వాత ఆ వడకట్టిన దాన్ని మీరు వాడితే ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన బలమైన ఆహారంలో టాప్ లిస్ట్లో ఉంటుంది. సో మటన్ సూప్ని మీరు అలా చేసుకోండి. అట్లనే చికెన్ సూప్ లాంటివో లేదా ఇతర సూపులు చేసుకోవాలంటే మీరు అంత శ్రమ పడవసరం లేదు. డైరెక్ట్ చిన్న చిన్న ముక్కలు కొట్టేసి అప్పటికప్పుడు మీరు పొయ్యి మీద పెట్టుకున్నా సరే అప్పటికప్పుడు కాసేసుకోవచ్చు మీరు సూప్ని. గుర్తుపెట్టుకోండి, క్లియర్ సూప్, ఇంట్లో చేసుకున్న క్లియర్ సూప్. దాంట్లో బయట కొనుక్కొచ్చిన ప్యాకెట్లు వేసాం, పౌడర్లు వేసాం, అలాంటివి ఏమీ ఉండవు. కారం కూడా వాడడం, సముద్రపు సాల్ట్ మాత్రం ఉపయోగిస్తాం. మిగిలిన మీ ఇష్టం. సూప్ తీసిన తర్వాత మీకు నచ్చితే చక్కగా నెయ్యి వేసి తాలింపు పెట్టుకోండి, లేదా అలా తాగుతామంటే తాగండి. చక్కగా మామూలుగానే పప్పులు లేకుండా మిగిలిన కరివేపాకు, మన వెల్లుల్లిపై దంచి చక్కగా మనం చేస్తాం కదా, చక్కగా టేస్ట్గా ఉండేటట్టు తాలింపు పెట్టుకుని ఆవాలు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, అట్లానే మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు. ఏది కావాలన్నా మీరు చక్కగా తాలింపు పెట్టుకుని టేస్ట్గా మీరు సూప్ తాగొచ్చు. ఈ సూప్ని మీరు 5-6 రోజుల పాటు వాడుకోవచ్చు. ఎందుకంటే రోజు కాయాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్ కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో ఉంచితే జెల్లాగా మారిపోతుంది. అది వెంటనే జెల్, మన పిల్లలు తినే జెల్ ఉంటుంది కదా, జెల్లాగా మారిపోతుంది. అంటే యాక్చువల్గా అది కొవ్వు, ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన కొవ్వులాగా వస్తుంది. దాన్ని మీరు తిరిగి వాడేటప్పుడు ఏం చేస్తారంటే అలా జెల్లను తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకోండి. లేదా మైక్రోవేవ్ లేనాళ్ళు
పొయ్యి మీద వేడి నీళ్ళు గిన్నె ఒకటి పెట్టి దాంట్లో ఈ గిన్నె పెట్టండి. అంటే నీళ్లు కాగడం ద్వారా వచ్చిన ఇండైరెక్ట్ హీట్తో అది ఆ సెగలో నార్మల్గా సూప్ అయ్యేటట్టు వేడి చేసుకోండి. అంతేగాని దాన్ని డైరెక్ట్ ఆ జల్లని తీసుకెళ్ళి మీరు పొయ్యి మీద పెట్టి చేయొద్దు. ఇదంతా ఫ్రీ రాడికల్ ఫార్మ్ కాకుండా ఉండకపోతే చెప్తాను. ఇది మటను లేదా సూపులకు సంబంధించి గుర్తుపెట్టుకుని, సూపుల్లో ఏ సూప్ అయినా సరే మీరు అందులో ఉండే ముక్కలు మీరు వాడకూడదు. ఇది నాన్ వెజిటేరియన్ సంబంధించి. నాన్ వెజిటేరియన్లో మీరు హోమ్ మేడ్ చేసుకోవాల్సి వస్తుంది. హోమ్ మేడ్ కాకుండా ఇప్పుడు మీరు కనుక బయట తినదలుచుకుంటే బటర్తో చేసిన మన తండూరి చికెన్ కానీ వీటిలో ఎక్కువ కోటింగ్ లాంటివి ఉండవు. మీరు అడిగి తెచ్చుకొని పెద్ద హోటల్కి వెళ్తే మీరు తండూరి చికెన్ కానీ లేదా టిక్కలు కానీ కొన్ని కోటింగ్ లేని ఉంటాయి, బొగ్గుల మీద కాల్చిచ్చేది, ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అట్లనే గ్రిల్డ్ చికెన్ కూడా వస్తుంది. ఇలాంటివి కూడా తప్పని పరిస్థితుల్లో మీరు తీసుకోవచ్చు. యాక్చువల్గా మీరు ప్రిఫర్ చేస్తుంది హోమ్ మేడ్ ప్రిఫర్ చేసుకోండి. మిగిలిన హోటల్లో దీనికంటే కూడా కోటింగ్ కలర్ వేస్తారు కాబట్టి అది ప్రిఫర్ చేయం మెయిన్ ఒకవేళ బయటకు వెళ్తే. ఇది నాన్ వెజ్ సంబంధించి ఏదైనా సరే మీరు ఆ 300 గ్రామ్స్ లేదా ఆడవాళ్ళు అయితే 250 గ్రామ్స్ ఇంతవరకే పరిమితి. రోజుకి ఒకసారి లేదా 2 మీల్ అయితే అదే 300 గ్రామ్స్ 2 సార్లు షేర్ చేసుకుంటారు. సో ఇది టోటల్గా పర్ డే నాన్ వెజ్ కోట. అది ముఖ్యమైన విషయం ఏంటంటే మాంసాహారం మాత్రమే తిని ఊరుకుందామని ఎవరు అనుకోవద్దు. మాంసాహారంలో అద్భుతమైన, నిజానికి ఈ డైట్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకని, కోడిగుడ్డులో కానీ మాంసాహారంలో కానీ గ్లూకోజు గుండు సున్నా. ఆ రకంగా ఈ డైట్కి మెటబాలజీ మార్చట్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ వచ్చిన ప్రమాదం ఏంటంటే దాంట్లో ఫైబర్ గుండు సున్నా. దీంతో ఏం జరుగుతుందంటే మనం మోషన్ అవడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కువ మందిలో. కాబట్టి మీరు కనుక నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా దాంతోపాటు దానికి డబ్బులు రెట్టింపు కోటాలో వెజ్ కూడా ఆహారంగా తీసుకునే ప్రయత్నించండి. అంటే ఉదాహరణ మీరు 100 గ్రాములు కనుక చికెన్ మీరు తినేటట్టయితే 200 గ్రాములు మీరు వెజ్ ఏదో కర్రీ, తోటకూర లేదా దోసకాయో బీరకాయో ఏదోటి బెండకాయో వెజ్ కర్రీ తింటే ట్రై చేయండి. లేని పక్షంలో కనీసం దాంతో సమానంగానే తీసుకునే ట్రై చేయండి. అంతే తప్ప డైరెక్ట్ నాన్ వెజ్ తింటే ఎక్కువ మందికి అది మీకు కడుపులో నొప్పి రావటం అంటే డైజెషన్ సంబంధించి మోషన్ అవ్వని ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఫైబర్ రిచ్ కోసం మాత్రమే మీకు వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తా, దాంతోపాటు తీసుకోండి. ఇది నాన్ వెజిటేరియన్ సంబంధించి. ఇక కోడిగుడ్లకు సంబంధించి ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఆహారం, అత్యంత బలమైన, అత్యంత చవకైన ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్లు. మీరు కోడిగుడ్లని ప్రతి మనిషి రోజుకి 6 గుడ్లు వరకు తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో 0 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. 0 నుంచి 6 అంటే మీకు నచ్చితే 6 తినచ్చు, 5 తినచ్చు, 4 తినచ్చు, 3 తినచ్చు, 2 తినచ్చు, 1 తినచ్చు, తినకపోవచ్చు. ఇదంతా మీ చాయిస్. సో మీరు 6 గుడ్ల వరకు తీసుకుంటానికి మీ కెపాసిటీని బట్టి లేదా మీ టేస్ట్ని బట్టి మీరు ట్రై చేయండి. మాంసాహారం వేరు, ఇది వేరు. కొంతమంది అడుగుతారు కోడిగుడ్లు తింటే మాంసం తినకూడదని. కోడిగుడ్లు వేరు, మాంసం వేరు. కోడిగుడ్లు 1/2 డజన్ తీసుకుని మాంసం 1/4 కిలో తీసుకుంటాం లేదా 300 గ్రాములు తీసుకుంటాం, నిరభ్యంతరంగా చేయొచ్చు. సో నార్మల్గా వెయిట్ లాస్లో కొద్దిగా తగ్గిస్తే మంచిది కాబట్టి అంత అవసరం లేదు. కానీ సబ్జెక్ట్ పరంగా అయితే మీరు అలా తీసుకోవచ్చు. ఇది కోడిగుడ్డు సంబంధించి. కోడిగుడ్డు ఎలా తినచ్చు, ఎలా అయినా తినచ్చు. ఆమ్లెట్ వేసుకోవచ్చు రెగ్యులర్గా వేసినట్టు. మనం ఉల్లిపాయను ఎక్కువ వాడటానికి వెళ్ళేది కాబట్టి ఒకటి ఉంటుంది, ఒక ఉల్లిపాయ కాబట్టి దాన్ని క్యాబేజ్తోనూ లేకపోతే ఇతరత్ర వెజిటేరియన్తో కలిపి ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదా పొరటు వేసుకోవచ్చు, లేదా కోడిగుడ్లు రోస్ట్ చేసుకోవచ్చు, కోడిగుడ్లు హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు. లేదా ఇంకో టెక్నిక్ ఏంటంటే కోడిగుడ్లు ఒక 5 ఉడకబెట్టారనుకోండి, ఉడకబెట్టిన తర్వాత దాన్ని నిలువుగా కట్ చేయండి. కట్ చేస్తే మనకి 10 ముక్కలు 1/2 ముక్కలు వస్తాయి. ఆ మధ్యలో ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లోని ఏం చేస్తారంటే ఒక స్పూన్తో ప్లేట్లో తోడేయండి. 10 ముక్కల్లో ఉండే ఎల్లోని స్పూన్తో తోడేయండి. తర్వాత పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టి దాంట్లో కొద్దిగా బటర్ వేయండి. ఇంకా వేరే ఏమొద్దు, హోమ్ మేడ్ బటర్ కొంచెం వేయండి. దాంట్లో దీన్ని వేసి ఫ్రై చేయండి, సన్నసగం సిమ్లో ఫ్రై చేయండి. మీరు దానికి ఎడిషనల్గా ఏం చేసుకోవచ్చు అంటే కొద్దిగా సీ సాల్టు, పెప్పర్ వేసుకోండి. కొద్దిగా పెప్పర్ వేసుకోవచ్చు, లేదా లైట్గా మసాలా వేసుకోండి. బాగా పొగలు వచ్చే వరకు ఫ్రై చేయండి. పొగలు వచ్చి ఫ్రై చేసిన తర్వాత దీన్ని యాస్టీస్ తీసుకుని ఇంతకుముందు ఈ 10 ముక్కలు ఎక్కడ గుంట నుంచి మీరైతే తోడారో తిరిగి దాంట్లో సర్దేసేయండి. మొత్తం అంత స్టఫ్ సర్దేయండి. దాన్ని మనం పానీపూరి తిన్నట్టుగా ఇలా ఇస్తే టోటల్గా ముక్క మొత్తం నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా కోడిగుడ్డు ఏంటంటే వెగుటు లేకుండా ఉంటుంది. రెండోది కోడిగుడ్డు వెగుటు లేకుండా టేస్ట్కి చేసిన పద్ధతి ఏంటంటే మనం కోడిగుడ్లో ఎల్లోని వైట్ని మనం గనక గిలకొట్టి ఒకేసారి గనక మనం గిలకొట్టి కాంబినేషన్లో గిలకొట్టి చేస్తే
అది ఒక మోతాదు దాటి తిన్న తర్వాత వెగుటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లో వైట్ని ఎల్లోని ముందు తీసుకోండి. మీరు ఒక 2 గుడ్లు తినదలిస్తే అంటే కొంచెం ఓపికగా చేసుకోవాలి ఈ పనులు. గుడ్డుని లైట్గా కనుక ఇలా మనం టచ్ చేసి కొంచెం కొడితే ముందు ఇలా పెడితే ముందు వైట్ వచ్చేస్తుంది బయటికి. రెసిడ్యువల్గా ఎల్లో మిగిలిపోతుంది. వైట్ మొత్తం అలా కారిపోతుంది. ఆ తర్వాత ఎల్లో అనేది రెసిడ్యువల్గా దాంట్లో మిగిలిపోతుంది. సో ఇదొక గిన్నెలో కదొక గిన్నెలో తీసుకోండి. మీరు ఆమ్లెట్ వేసినా ఏం వేసినా ఈ 2 విడివిడిగా వేసుకుని కానీ మీరు కలిపి కాంబినేషన్లు తీసుకుంటే వెగుటు వచ్చే అవకాశం తక్కువ. కోడిగుడ్లో కొన్ని వందల రకాల కాంబినేషన్ తినచ్చు. ఉదాహరణకి నెయ్యి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంత తోటకూర కూర వచ్చిన తర్వాత దాన్ని గిన్నెలో తీసుకోండి. ఒక 5, 6, 4 గుడ్లు వేయండి. ఇలా గుడ్లు స్పూన్తో గెలకొట్టి ఒక అట్టేసుకోండి. తోటకూర ఆమ్లెట్. అలానే దొండకాయ కూర ఉంది మీకు ఇష్టం, దొండకాయ కూర ఫ్రై చేసుకున్నారు నేతితో. ఆ దొండకాయ కూరని దాంట్లో కోడిగుడ్లు 1/2 డజన్ వేసి గెలకొట్టి లేదా 4 వేసి గెలకొట్టేసి ఒక ఆమ్లెట్ వేయండి. దొండకాయ ఆమ్లెట్. బీరకాయ తిండి బీరకాయ ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, గుమ్మడికాయ ఆమ్లెట్, పొట్లకాయ ఆమ్లెట్, చికెన్ ఆమ్లెట్, రొయ్యల ఆమ్లెట్ అది వేసుకోండి. కాంబినేషన్ వేసుకోండి. లేదా ఇంకో పత్తి ఏంటంటే మీరు పల్చగా ఆమ్లెట్ వేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మష్రూమ్ వేసుకోండి. ఇంత మష్రూమ్ని ఏం చేస్తారంటే కట్ చేసి వేరే ఏం చేస్తారు కొంచెం బటర్ వేసి పొయ్యి మీద కొద్దిగా ఫ్రై చేయండి. కొంచెం ఉప్పు కొద్దిగా పెప్పర్ చాలు, జస్ట్ ఇలా ఫ్రై చేయండి. అందులో వాటర్ సహజంగా దిగిపోతుంది. హాఫ్ బాయిల్డ్లాగా చేసి కూర తీసి పక్కన పెట్టేయండి. కొద్దిగా చికెన్ ముక్కలు ఎంత అంతాయి బోన్లెస్ ముక్కలు తీసుకోండి. వాటిని కూడా జస్ట్ అలా బటరే వాడండి. బటర్లో ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పెప్పర్ వేసి కొంచెం ఫ్రై చేయండి. పొగలు వచ్చేదాకా పక్కన పెట్టుకోండి. లేదా ప్రాన్స్ కానీ ఏదైనా సరే ఎనీ నాన్ వెజ్ ఐటమ్ ఆఫ్ యువర్ చాయిస్. అట్లానే మష్రూమ్ లాగానే బ్రాకలీ తీసుకోండి. బ్రాకలీని కూడా అలా సెమీ బాయిల్డ్ లాగా చేసి ఒక చిన్న లైట్గా ఉండే స్పైసీ లాగా చేసుకోండి. హాఫ్ బాయిల్డ్ లాగా పెట్టుకోండి. ఇవన్నీ డిఫరెంట్ గిన్నెలో పెట్టుకుని ఈ ఆమ్లెట్ మొత్తం వేసిన తర్వాత ఆమ్లెట్ మీద ఒక్కొక్క దాని మీద ఎంత సర్దేసేయండి. ఆమ్లెట్ కనిపించకుండా ఈ వెజిటబుల్స్ నాన్ వెజ్ ప్రాన్స్ కానీ అది కానీ మీరు అంతా సర్దేసుకోండి. దాని మీద మీరు కావాలంటే బట్టగానే వేసుకోవచ్చు. లేదా కొత్తిమీర కరివేపాకులు కొత్తిమీర అన్నీ కూడా మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లేదా అలా వేసుకుని కనుక తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కోడిగుడ్లు కొన్ని వందల వేల రకాలుగా చేసుకోవచ్చు. మీరు చాలా ఉన్నాయి యూట్యూబ్లో కూడా మీరు స్టడీ చేసి కోడిగుడ్డుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది. ఆకుకూరల కాంబినేషన్ నాన్ వెజ్ కాంబినేషన్ కనుక ఎన్నైనా తినచ్చు. కోడిగుడ్డు ఎంత తింటే అంత మంచిది. సో ఇందులో నాటుగుడ్డు అయితే మరీ మంచిది. నాటుగుడ్డు దొరకని పక్షంలో ఫారం గౌడైనా పర్లేదు. ఏదైనా సరే కోడిగుడ్డు అద్భుతమైన ఆహారం. కోడిగుడ్డు ప్యూర్ వెజిటేరియన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు. ఎందుకంటే అందులో మీరు అపోహపడినట్టు నాటుగుడ్డులో జీవం ఉంటుంది తప్ప మనం ఫారం కోళ్ళ నుంచి తెచ్చేట్లో జీవం ఉండదు. అది పొదిగితే పిల్లలు రావు. అసలు అందులో జీవం ఉండదు. పెట్టాపుంజు కలవకుండా సహజ సిద్ధంగా ఒక కోడే అది పెద్ద అయిన తర్వాత గుడ్డు పెట్టే విధానాన్ని మనం సృష్టించుకున్నాం. మన ఆహారపు అవసరాలకు అనుగుణంగా మనం సృష్టించుకున్నాం. కాబట్టి మీరు కోడిగుడ్డుని అలా ఉపయోగించుకోండి. సో ఇది కోడిగుడ్డు సంబంధించి. కోడిగుడ్డు అనేది ప్యూర్ వెజిటేరియన్. సో నిరభ్యంతరంగా తీసుకోండి, బలమైంది. సో మాంసాహారం అయిపోయింది, కోడిగుడ్లు అయిపోయింది. ఇప్పుడు అందరికీ పనికొచ్చే వెజిటేరియన్స్. మాంసం కొంతమంది తినచ్చు, ఎగ్ మరికొంత ఎక్కువ మంది తింటారు. వెజిటేరియన్స్ కూడా చాలామంది. ఇప్పుడు ప్యూర్గా వెజిటేరియన్. సో వెజిటేరియన్ అందరిది కాబట్టి సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వెజిటేరియన్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ పూర్తి నిషేధం, కొన్ని పాక్షికంగా తీసుకోవాలి, కొన్ని అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. మొట్టమొదట పూర్తిగా నిషేధించిన తీసుకుంటే బీట్రూట్ నో. అలానే అన్ని రకాల దుంపలు నో. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామదుంపలు, కంద, పెండలం ఇలాంటి దుంపలన్నీ కూడా బ్యాన్. అయితే ముల్లంగి తీసుకోవచ్చు. ముల్లంగి లివర్కి మంచిది. అంటే భూమిలో ఉండే దుంపలన్నీ అని కాకుండా ముల్లంగి అయితే లివర్కి మంచిది. లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ముల్లంగి వాడుకోండి, చాలా మంచిది. అలానే రోజుకి మనిషికి 1 లిమిట్. అట్లానే బీన్స్ కేటగిరీ గింజలు ఫార్మెట్ ఉండే నాటు చిక్కుడు బ్యాన్. అట్లానే మళ్ళీ గోరు చిక్కుడు ఎలా గుర్తుపెట్టుకోండి. మామూలుగా డైట్లో పాలు పూర్తిగా నిషేధం. పాలు నిషేధమైనప్పటికీ కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువగా వెజిటేరియన్స్లో ఈ సొరకాయ కూర, బీరకాయ కూర లేకపోతే ఇంకేదైనా దొండకాయలు ఏదైనా సంథింగ్ వండుకున్నప్పుడు పాలు పోసి కూర వండుకుంటారు. మామూలుగా పాలు నిషేధమైనప్పటికీ మన డైట్లో అంటే కొంచెం ఆ రుచికి అలవాటు పడిన వాళ్ళు అడిగిన మెథడ్ ఏంటంటే కొంచెం వెజిటేరియన్స్కి అన్ని ఛాయిస్లు ఉండవు కదా, కొద్దిగా పాలు అంటే ఒక 4-5 స్పూన్ల వరకు పాలు కొంచెం ఆ కూరలో వేసుకుని ఎలా చేయొచ్చు. కానీ ఏ పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కూరంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పాలు పోయటానికి వీల్లేదు. కూర మొదటి నుంచి చేసే ప్రాసెస్లో
చేసిన తర్వాత పాలు పోసిన తర్వాత కూడా చాలాసేపు అది ఉడకాలి, ఆ ప్రాసెస్ అవ్వాలి. అప్పుడు ఆ స్టేజ్లో అయితే మీరు ఓకే, కానీ అది కూడా కొద్ది మోతాదులో, అంటే పొయ్యమన్నారు కదా అని మీరు గ్లాసులు పోయటాలు లేవు, కొన్ని స్పూన్లు వేసుకోండి. ఆ రుచి అనేది, ఎందుకంటే ఎలాగో ఒట్టుకూర తింటారు కాబట్టి ఆ ఫ్లేవర్ మీకు రుచికరంగా ఉండటం కోసం ఒట్టుకూర మీరు తీసుకోండి. అంతేకాక పాలు అయితే మాత్రం పూర్తిగా నిషేధం, గుర్తుపెట్టుకోండి. అలానే నాన్ వెజిటేరియన్ కానీ వెజిటబుల్స్లో కానీ దేంట్లో కూడా మీరు పొరపాటును కూడా కలర్ కలపద్దు. మసాలా ప్యాకెట్లు కానీ సూప్ ప్యాకెట్లు కానీ ఏది బయటకు కొనద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ మేడ్, ఇంట్లో చేసుకున్నది మాత్రమే చేయండి. అట్లనే చాలా వాటిల్లో మీరు ఈ దినుసులు కానీ అలాంటివి తీసుకున్నప్పుడు బయట మార్కెట్లో చాలా రకరకాల ఆయిల్ తీసేసిస్తున్నారు, చాలా వాటిలో నాణ్యత లోపంతో ఉంటాయి. అది కాకుండా మీరు ఆ మసాలాలు తెచ్చుకునేటప్పుడు ఒరిజినల్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోండి, పెద్ద షాప్స్కి వెళ్ళి తెచ్చుకోండి, హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి. ఆ వాసన మీకు తెలిసిపోతుందండి. మీరు చిన్న షాప్లో కొనేదానికి మీరు ఒరిజినల్ సోర్స్ తెచ్చుకునేదానికి క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. అలాగే కూరగాయలు అన్నింటిలో కల్లా నెంబర్ 1 ఏంటంటే ములగాకు. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి ములగాకు ఒక వరం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎనిమిగ్గా ఉన్నాళ్ళు చాలా ఎక్కువగా తీసుకోండి ములగాకుని. అలానే అన్ని ఆకుకూరలు మంచి, మొత్తం ఆల్ గ్రీన్ లీవ్స్ కానీ అన్నీ కూడా వాడండి, అన్నీ కూడా మంచి. రక్తహీనత ఉన్నాళ్ళు మాంసాహారం తీసుకునేటప్పుడు మీరు లివర్ తీసుకోండి. మటన్ లివర్ అయితే చాలా మంచిది. మటన్ లివరు, వాల్నట్స్, బాదం ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకోండి. ముఖ్యంగా మటన్ లివరు, లేకపోతే చికెన్ లివర్ అయినా పర్లేదు. ఇది రక్తహీనత అప్పుడు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే వెజిటేరియన్స్లో క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఈ రెండు మంచి అయినప్పటికీ ఏమవుతుందంటే వీటికి పురుగు మందులు విపరీతంగా వాడతారు. క్యాబేజీ కొంత పర్లేదు, కానీ క్యాలీఫ్లవరు అది విపరీతంగా పురుగు మందులు. ఎంత దారుణం అంటే అంత దారుణం. కూరగాయల్లో అది పీల్చుకున్నంత పురుగు మందు ఇంకేది పీల్చుకోదు. కాబట్టి మీరు టోటల్గా బయట మార్కెట్లో దొరికే క్యాలీఫ్లవర్ని అవాయిడ్ చేయండి. మీరు వాటి బదులు కావాలంటే మన ఆర్గానిక్ షాప్లో కానీ మన ప్రతి సూపర్ బజార్లో దొరుకుతున్నాయి ఇవాళ ఈ బ్రాకలీలు కానీ, లెట్యూస్లు కానీ, మష్రూమ్లు కానీ, వీటిని కొంచెం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. ఇది కాకుండా కొన్ని సెమీగా తీసుకోగలిగిన ఉంటాయి. ఆ సెమీగా తీసుకుని ఏంటంటే 3: 1 టమాటా, ఆనియన్, క్యారెట్ రోజుకి మనిషికి 1 లిమిట్. అట్లాగే ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే రోజుకొకటి మనిషికి, చిన్న ఉల్లిపాయ అయితే 2 చిన్న అయితే. అట్లా టమాటా కూడా అంతే. పెద్ద టమాటా అయితే 1 రోజుకి మనిషికి 1 టమాటా, అలానే చిన్న అయితే 2. ఇది లిమిట్. సో ఈ 3 పాక్షికంగా అంటే పార్షియల్గా మనం తీసుకోవచ్చు. ఇది కోట దాటడానికి వీల్లేదు. సో నిషేధించిన ఇందాక నేను చెప్పిన బీన్స్ లాంటి ఐటమ్స్, అట్లనే ఈ సెమీగా ఉన్నది కాకుండా మిగిలిన అన్ని కూరగాయలు కూడా ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా మీరు అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? కూరలాగా వండుకు తినచ్చు, లేదా ఉడకబెట్టుకుని అంటే హాఫ్ బాయిల్డ్ లాగా చేసుకుని తినచ్చు, సలాడ్ లాగా చేసుకుని ఆలివ్ ఆయిల్తో డ్రెస్సింగ్ చేసుకుని తినచ్చు. ఎలా అయినా సరే మీ ఇష్టం. అట్లనే జ్యూస్ తాగటానికి వీల్లేదు, లేదా సూపులైనా కాసుకోవచ్చు. వెజిటబుల్ సూప్స్ ఎలా కాసుకోవాలి? ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. నాన్ వెజ్ లాగా పెద్ద ప్రాసెస్ లేదు. మీరు మష్రూమ్ సూప్ కాసుకోవచ్చు, సొరకాయ సూపు, దొండకాయ సూపు, మీకు నచ్చిన కూరగాయ ఏదైనా సరే ఎలౌడ్ ఐటెంలో ఉండేదాన్ని సూప్ చేసుకోవచ్చు. టమాటా సూప్ మాత్రం చేసుకోవడానికి వీల్లేదు. టమాటా సూపు, క్యారెట్ సూపు లేదు. ఇప్పుడు సూపులు చేసుకునేటప్పుడు మీరు ఉదాహరణకు మష్రూమ్ చేశారనుకోండి, కొన్ని ముక్కలు కోసి మీరు అప్పటికప్పుడు పొయ్యి మీద పెట్టేసి దాన్ని మరగబెట్టుకుని చేసి క్లియర్ సూప్ లాగా తీసుకోవచ్చు. అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ మష్రూమ్ ఫ్లేవర్ వచ్చే విధంగా ఉండే వాటర్ అనుకోండి, ఒక రకంగా క్లియర్ సూప్లు. అంత తప్ప మన మార్కెట్లో దొరికే ఏమీ కలపటానికి వీల్లేదు. దాంట్లో మామూలుగా ఉప్పు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొత్తిమీరలు, కరివేపాకులు ఇలాంటివన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. అవసరమైతే ఇదేమీ లేకపోతే కూరగాయలు అన్నీ మిక్స్ చేసి, అంటే అన్ని రకాలు మన నిషేధించిన ఐటమ్స్ మొత్తం, అంటే నిషేధించిన దుంపలు లాంటి పక్కన పెట్టి మిగిలిన కూరగాయలు అన్నీ వేసుకుని మీరు మొత్తం కుక్కర్లో 1 కిలోనో 2 కిలోలు కూరగాయలు అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి కుక్కర్లో కొన్ని విజిల్స్ వచ్చేదాకా ఒక సుమారు 10 కోతలు వచ్చేదాకా ఉంచిన తర్వాత సహజంగా ఆవిరంతా పోయిన తర్వాత మీరు ఆ లిక్విడ్ బయట తీసిన తర్వాత దాన్ని కూడా మీరు చక్కగా టేస్టీగా తాలింపు పెట్టి వాడుకోవచ్చు. దాంట్లో పచ్చిమిరపకాయల దగ్గర నుంచి అన్నీ వేసుకోవచ్చు. చక్కగా తాలింపు పెట్టి చక్కగా నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ తాలింపు పెట్టుకుని టేస్ట్కి వచ్చేటట్టు వేసుకోండి. మీరు ఉప్పు వేసుకోండి, పచ్చిమిరపకాయలు అంటే వేసుకున్నారంటే ఓకే. కానీ కారం మాత్రం వాడద్దు. ఏ కూరగాయలైనా, బ్రాకలీ కానీ, మష్రూమ్ కానీ, ఏదైనా సరే, లెట్యూస్ కానీ, దేంతో అయినా సూప్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు సూప్లో ముక్కలు తీసుకోవద్దు. సూప్ పెట్టిన తర్వాత ఓన్లీ జస్ట్ అలా ఉడికిన ముక్కలు అయితే మీరు తీసుకోవచ్చు. బాగా ఎక్కువసేపు మసిలిన తర్వాత అయితే మాత్రం
ఎక్కువసేపు పొయ్యి మీద ఉన్నట్లో మాత్రం సూప్ మీద ముక్కలు నాట్ అలౌడ్. లైట్గా కాసేపు పెట్టుకున్న ముక్కలు అయితే సెమీగా ఉడికిన అలాంటివి మాత్రం మీరు దాంట్లో ఉడికేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు కూరగాయలు జ్యూస్ అనేది లేదు, ఓన్లీ కూరగాయలు సూప్స్ మాత్రం అలౌడ్. అలానే కూరగాయల్లో మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ కూరగాయలు కూడా అలౌడ్. మల్టిపుల్ కాంబినేషన్, ఏ కాంబినేషన్ కలుపుకునే మీరు కూరగాయలు సూప్ చేసుకోవచ్చు. ఈ సూప్స్ కూడా మన డైట్లో పూర్తిగా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు ఏ ప్రోగ్రామ్ అయినా. సో ఇది కూరగాయల సూపుకి సంబంధించి. అట్లనే ఈ డైట్లో తీసుకోదగ్గ మరొక మంచి డ్రింక్ ఏంటంటే బుల్లెట్ కాఫీ. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటాం. ఇది చాలా ఫేమస్ డ్రింక్. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ డ్రింకు ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, యాక్చువల్గా కాఫీ అలవాటు ఉండాలే కాదు, ఇది ఒక హెల్త్ డ్రింకు. దీన్ని ఎలా అలవాటు చేసుకుంటారంటే, దీనికి సంబంధించి పొయ్యి మీద కొంచెం నీళ్లు పెట్టండి. బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళని మీరు ఒక గిన్నెలో పోసుకోండి. కొంచెం పెద్ద ఎత్తుగా ఉండే దీంట్లో ఒక గిన్నెలో పోసుకోండి. దాంట్లో మీరు కొద్దిగా ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ వేసుకోండి. ప్లస్ దాంతో ఓ 10 గ్రాములు కానీ 20 గ్రాములు కానీ కొబ్బరి నూనె పోయండి. అట్లనే కొద్దిగా అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి, ఓ 10 గ్రామ్స్. బ్లెండర్లు ఉంటాయి మార్కెట్లో మనకి, ఇలా నొక్కితే మనం మజ్జిగలో ఏంటంటే కింద కవ్వం చిలికినట్టు ఉంటుంది కదా, ఈ బ్లెండర్తో మీరు దాని కనుక ఇలా చిలికినట్టు కనుక పెడితే ఇలా జస్ట్ బాగా నురుగొచ్చేట్టు ఫోమ్ వచ్చేట్టు కొట్టండి. అది మీరు పొద్దున్నే తీసుకుంటే అసలు మీరు రోజులో 4-5 సార్లు తీసుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె డైరెక్ట్ తాగటం ఇబ్బంది అనుకున్న వాళ్ళకి కొబ్బరి నూనె ఇందులో 20 గ్రాములు ఈజీగా వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ డ్రింక్ ఫుల్గా కనుక తీసుకున్నారంటే చాలా హెవీగా ఉండి మీకు తినాలనిపించదు. 3 డెఫిసిట్ ఉంటాయి, 1 మీలు 2 మీలు లిక్విడ్, 3 డెఫిసిట్ ఉన్నప్పటికీ సో ఎంత తక్కువ తింటే అంత ఎక్కువగా వెయిట్ లాస్ జరుగుతుంది. సో ఇది బేసిక్ సూత్రం. దీన్ని దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ కాఫీలు చేసుకోండి. అలానే గ్రీన్ టీ లాంటివి కూడా ఎన్నిసార్లు తాగొచ్చు. కానీ 80% పాలు కానీ పంచదార కానీ లేదా ఇతర ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు కూడా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ డైట్లో, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్కొక్క ఐటమ్ గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటి చూస్తే ఉప్పు గురించి మాట్లాడాలి. ఉప్పు గురించి మాట్లాడితే ఈ డైట్లో అలౌ చేసేది కేవలం సముద్రపు ఉప్పు మాత్రమే. కల్లుప్పు అంటాం, అంటే అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పు కాదు. సముద్రపు ఉప్పు అనేది మీకు తెలుసు కదా, మనకి ఇదివరకటి రోజుల్లో మనకు బస్తాల్లో తీసుకొచ్చి మనకు పచారీ కోట్ల దగ్గర అమ్మేవాళ్ళు, లేకపోతే బళ్ళ మీద తీసుకొచ్చి అమ్ముతారు. అది అలౌడ్. ఒక టైంలో దాన్ని నిషేధించారు కాబట్టి సూపర్ బజార్ లాంటిలో కూడా అది దొరకదు. రైతు వారీగా వాళ్ళు తీసుకొచ్చి మనకి బళ్ళ మీద అమ్ముతారు. మీకు తెలిసిన సోర్స్ నుంచి సముద్రపు ఉప్పు మాత్రమే వాడండి. అయోడిన్ సాల్ట్లు కానీ ఇతరత్ర కెమికల్ సాల్ట్ కానీ ఎనీ ప్యాకెట్ సాల్ట్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్ డైట్, గుర్తుపెట్టుకోండి. అట్లనే మీరు రాతుప్పులు, సైంధవ లవణాలు, రకరకాల పేర్లు చెప్తారు, అలాంటి ఏవి కూడా అలౌ కాదు. హిమాలయన్ ఉప్పు, ఇంకేదేది ఏ పేర్లు చెప్పద్దు, ఆ ఎర్ర ఉప్పులు ఏమీ లేవు. ఓన్లీ సీ సాల్ట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి మనిషి సోడియం అవసరాల కోసం వాడుతున్న అద్భుతమైన ప్రకృతి నేరుగా మనకిచ్చిన ఉప్పు. ఇదేదో మీరు కల్తీ ఉందని అదని మీరు భ్రమపడాల్సిన అవసరం లేదు. సముద్రపు నీళ్ళని సూర్యుడి ఎండతో ఆ మలినాలన్నీ తీసేసినాకే మన దగ్గరికి వస్తుంది. సో కల్లుప్పుని మీరు వాడండి. కల్లుప్పు వచ్చిన తర్వాత దాన్ని బాగా ఎండబెట్టుకుని మెత్తగా పౌడర్ చేసి వాడుకోండి, లేదా కల్లు ఫార్మేట్లో వాడుకోవచ్చు కూరలు అట్లా వేసినప్పుడు. వీఆర్కే డైట్లోను తర్వాత పోస్ట్ డైట్లో కానీ డైట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే సముద్రపు ఉప్పు అనేది మాత్రమే మన దాంట్లో అలౌడ్. ఇది ఉప్పు సంబంధించి. ఇక కారం. కారంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కారం మంచిదే కావచ్చు కానీ ఒకప్పుడు దొరికిన ఎండుమిరపకాయలు, పురుగు మందులు లేని ఎండుమిరపకాయలని ఎండబెట్టి మనం అది పులుసుగా మారిన తర్వాత ఉండే కారం ఇప్పుడు లేదు. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా కారం అంటే ఎత్తేసేయండి. ఇవాళ పురుగు మందులు కొట్టకుండా కనీసం 37 నుంచి 40 లేయర్లు పురుగు మందులు కొట్టకుండా పచ్చిమిరపకాయ పంట మన చేతికి వచ్చే పరిస్థితి లేదు. పండు మిరపకాయగా మారి మన చేతికి రాదు. ఆ వచ్చిన తర్వాత మామూలుగా దాన్ని బాగా ఎండబెట్టాలి. ఆ ఎండబెట్టే ప్రాసెస్ కూడా ఇప్పుడు లేదు. అందుకే ఎండుమిరపకాయలు ఇలా ఉంచితే ఉంగిపోతాయి. ఒకప్పుడు ఇలా కొడితే 3 ముక్కలై ఎండుమిరపకాయ ఇలా ఉంచితే ఇలా ఒడిలిపోయిన కాయలు స్టేజ్ వచ్చినాయంటే మీరు ఇవాళ దాన్ని వాడద్దు. ఆ కారం మొత్తం కల్తీ కాబట్టి పురుగు మందుల కారాన్ని టోటల్గా బ్యాన్ వీఆర్కే డైట్లో. మరి కారం బదులు ప్రత్యామ్నాయం ఏంటి? పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడుక్కొని మీరు ఎన్నైనా వాడుకోవచ్చు పచ్చిమిరపకాయల కూరలు వేసినప్పుడు. అలానే మీరు దాని బదులు మిరియాల పౌడర్ వాడుకోండి. పెప్పర్ అంటాం మనం దాన్ని. మిరియాల పౌడర్ వాడుకోండి. మిరియాల పౌడర్లో కూడా తోక మిరియాలు అయితే ఇంకా మంచిది. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఈ కారం విదేశాల్లో వాటి కూడా ఎక్కువ వాడరు, మిరియాలే వాడతారు. మనకు కూడా ఆ ట్రెండ్ మంచిది. లేదు ఎండుమిరపకాయలు ఎవరు వాడుకోవచ్చు అంటే కారాన్ని మీ దొడ్లో మీరు పండించుకుని మీ చెట్టు నుండి పండు మిరపకాయలు మీరే కోసుకుని ఎర్ర టెండలో మీరే ఎండబెట్టుకుని మీరే కారం మిల్లు దగ్గర తీసుకెళ్తే మాత్రం చేయండి తప్ప
మీరు డైరెక్ట్ వెళ్ళి ఎండుమిరపకాయలు కొనుక్కొచ్చే మాత్రం మీరు కారం పట్టించుకుంటే అది ఒరిజినల్ కారం కాదు. సో కారానికి సంబంధించి కానీ నేను చెప్పిన అన్నిటికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోలు వీఆర్కి ఎక్స్క్లూజివ్లో అనేక వీడియోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలాబొరేషన్గా చెప్పడం సాధ్యపడదు కాబట్టి మీరు మిగతా వీడియోలు చూసుకోవడం అవగాహన పెంచుకోండి. బేసికల్గా ఏంటంటే ఈ వీడియోలో నేను స్పష్టం చేస్తున్న దాని ప్రకారం కారం పూర్తిగా నిషిద్ధం. అది బయట దొరికే కారమైనా ఇంట్లో మీరు ఎండుమిరపకాయలు కొనుక్కుని హోల్సేల్ మార్కెట్ నుంచి డైరెక్ట్ మీరే దగ్గరుండి కారం మిల్లులో కొట్టించుకుంది కూడా నిషేధమే. అర్థమైందా? దాని బదులు పెప్పరు, అందులో కూడా మిరియాల పౌడర్లో తోక మిరియాలు అనేది మీరు ఉపయోగించుకోండి కారానికి ప్రత్యామ్నాయంగా. అట్లనే పాలు మన డైట్లో పూర్తిగా నిషేధం. పాలు ఎవరికీ అవసరం లేదు, మనకే అవసరం లేదు, పిల్లలకి అవసరం లేదు. పాలు ఇచ్చేది గేదె తన దూడ కోసం వస్తుంది, ఆవు తన దూడ కోసం వస్తుంది, మేక తన దూడ కోసం వస్తుంది. మనిషి ఇచ్చే పాలు మొదట్లో కొన్నాళ్ళు తాగుతారు, ఆ తర్వాత దాని అవసరం లేదు. ఆ రిక్వైర్మెంట్ ఉంటే తల్లులు జీవితకాలం ఇవ్వగలిగేటట్టు ఏర్పాటు ఉండేది. అలాంటిదే అవసరం లేదు. పాలు అనేది మనిషికి అవసరం, ఆహారం కాదు. పాల పదార్థాలు మంచివి కానీ పాలు అవసరం మనిషికి లేదు. సో ఈ డైట్లో పాలు పూర్తిగా నిషేధం. సో తర్వాత మీకు తెలుసు కదా, మరి పాలు కాకుండా నెయ్యి ఎలా బాగుందంటే ఫెర్మెంటేషన్ చాలా దశల్లో మారుతుంది కాబట్టి ఆ ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి. కాబట్టి మీరు పాలు చెడ్డది, అట్లనే పాల నుంచి వచ్చే నెయ్యి కానీ అల్టిమేట్గా నేను ఇందా చెప్పినట్టు అది అద్భుతమైంది. సో పాలు పూర్తిగా నిషేధం. అట్లనే పెరుగు, మజ్జిగ కూడా పూర్తిగా నిషేధం మన డైట్లో, గుర్తుపెట్టుకోండి. అలానే కొబ్బరి నీళ్ళు తాగటం కానీ కొబ్బరి నూనె తీసుకోవచ్చు. అట్లనే ముదురు దేవుడి గుళ్ళో కొట్టే కొబ్బరికాయలు అనేదంటే కొబ్బరి చెక్కని అంటే ముదిరిపోయిన కొబ్బరికాయని అరచెప్ప తినచ్చు. ఫుల్ కాయ అండి సగం చేస్తే అరచెప్ప అంటాం. అరచెప్ప పచ్చి కొబ్బరి తినచ్చు, లేదా అరచెప్ప ఎండు కొబ్బరి తినచ్చు. అట్లనే కొబ్బరి నూనె తాగేటప్పుడు ఒక టెక్నిక్ ఏంటంటే, చిన్న టెక్నిక్, చాలామంది కొబ్బరి నూనె వెగుటు అందని భావించే వాళ్ళు డైట్ మొదలెట్టడానికి ముందు లేదా డైట్ మొదలెట్టిన తర్వాత ఎండు కొబ్బరి, కురుడి కొబ్బరి ఉంటుంది కదా, కురుడి కొబ్బరికాయ తీసుకుని 2 ముక్కలు కోసి ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క నవ్వులుతూ ఉండండి. మామూలుగా కొబ్బరి తింటూ ఉండండి. రోజు కొంచెం తిని మీరు ఆ తర్వాత కనుక ఒక కొబ్బరి నూనె తాగితే మీకు డైరెక్ట్గా మీకు ఆ స్మెల్ ఫీలింగ్ కానీ ఆ కొబ్బరి నూనె తాగిన వెగుటు కానీ మీకు ఉండకుండా ఉంటుంది. సో ఈ టెక్నిక్ మీరు పాటిస్తే కొబ్బరి నూనె అనేది వెగుటు ఉండదు. ఏదైనా మొదట్లో అనిపిస్తుంది తప్ప మిగిలిన టైంలో ఏమి ఉండదు. సో పచ్చి కొబ్బరి అరచెప్ప వరకు తినచ్చు. రోజుకి మనిషికి పర్ పర్సన్ అరచెప్ప వరకు తీసుకోవచ్చు. ముదురు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, అంటే ఏంటంటే కురుడి కొబ్బరిని మన సగానికి వస్తుంది కానీ ఎంతవరకు ఎలా ఉంది. అట్లనే పన్నీరు అద్భుతమైన ప్రోటీన్. పన్నీర్ అంటే మీరు మార్కెట్లో దొరికే పన్నీర్ని ఎంత ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ చేసినా మీరు డేట్ చెక్ చేసుకోండి, ఆ డేట్ చూసుకోండి. మార్కెట్లో దొరికేట్లో డేట్ కనుక దాటిందో అది విషంగా మారుతుంది. పన్నీర్ ఎంతవరకు అలౌడ్ అంటే రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండానే అలౌడ్. ఎందుకంటే పన్నీర్ ప్యూర్ ప్రోటీన్. ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రోటీన్ బికమ్స్ కార్బోహైడ్రేట్, సో గ్లూకోజ్గా మారుతుంది ఒక స్టేజ్ దాటిన తర్వాత. సో పన్నీర్ అనేది 100 గ్రాముల లిమిట్ ఉంది. 100 గ్రాములు దాటకుండా పన్నీరు మీరు తీసుకోవచ్చు. నేరుగానో పన్నీర్ టిక్కాలోనో లేకపోతే ఇంకేదైనా కర్రీ కాంబినేషన్లోనో, అంటే పాలక్ పన్నీర్ లాంటివి లేదా ఇంకేదైనా కాంబినేషన్లోనో, లేదా పన్నీర్ని చిన్న ముక్కలు చేసుకుని వేరే కూరలో వండుకుంటున్న ద్వారానో నేరుగా తీసుకోవచ్చు. అట్లనే ప్రతి కూరని కూడా ఇప్పుడు దొండకాయ, దోసకాయ, గుమ్మడికాయ, ములక్కాయ అన్ని రకాల కూరలు కూడా మీరు కూరగా వండుకోవచ్చు. నేను ఇందా చెప్పినట్టు సెమీగా వండుకోవచ్చు, లేదా సూప్ కాసుకుని మీరు ఎలా తాగొచ్చు. ఎలా అయినా సరే వెజిటబుల్స్ ఏదైనా తినచ్చు. వెజిటబుల్ తినడానికి ఆంక్షలు లేవు. కీర దోసకాయలు తినచ్చు, దోసకాయ తినచ్చు, ఏమి లేకపోతే గోంగూర కానీ దోసకాయ లాంటి పచ్చడి చేసుకుని మన దాంట్లోనే పచ్చడి తినచ్చు కాంబినేషన్లోనే. సో కారం అయితే ఉండదు, పచ్చిమిరపకాయలు ఉంటాయి అంత తప్ప. అది వాడద్దు, ఎండుమిరపకాయలు కూడా వాడద్దు డైట్లో. మనం కడగాలి. ఎలా కడగాలి? మనం ఏ కూరగాయలైనా సరే రాగానే ఉప్పు నీళ్ళు, మన నీళ్లు తీసుకుని దాంట్లో కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేసి ఆ కల్లుప్పులో కనుక కాసేపు ఉంచి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి బయటకు తీస్తే 2 సార్లుగా కడిగితే పురుగు మందు అవశేషాలు పోతాయి. మామూలుగా ఏదో ట్యాప్ మీద కలిపి పెట్టాం, ఇటు తుడిసామంటే ఆ పురుగు మందు అవశేషాలు పోవు. నీళ్ళలో కాసేపు ఉంచిన తర్వాత ఉప్పు నీళ్ళలో, కల్లుప్పు నీళ్ళలో, ఆ తర్వాత మీరు దాన్ని శుభ్రంగా తుడిచేసి దాన్ని కట్ చేసి కూరగాయల కింద మీరు ఉపయోగించుకోండి. అట్లనే ఆర్గానిక్ కూరగాయలు తినడానికి ఎక్కువ ట్రై చేయండి. ముఖ్యంగా మనకి కూరగాయల్లో కొంచెం ఆర్గానిక్గా చెప్పాలంటే మష్రూమ్స్ కానీ, అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మష్రూమ్స్ కానీ, బ్రాకలీ కానీ, లెట్యూస్ కానీ, బెల్ పెప్పర్ అని మన కలర్లో వస్తాయి. ఇలాంటి కూరగాయలన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వీటిని ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటే కానీ ఆర్గానిక్గా పండిస్తారు. అట్లనే వంట చేసే విధానంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కూరగాయలైనా సరే మనం హైయెస్ట్ సెగలో కనుక పెద్ద మంట పెట్టి కనుక వండితే అందులో పోషక విలువలన్నీ చనిపోతాయి.
కాబట్టి మీరు ఏ కూరైనా సరే మీరు వండాలంటే ఖచ్చితంగా సిమ్ను మాత్రం దాటనేయద్దు. సిమ్ దాటనేయకుండా మీరు మూకుట్లో వండుతున్నారంటే పైన కొంత మూత వేసి కింద పైన ఆవిరి సాయంతో కొంత ఉడికినట్టుగా చేసి తీసుకుంటారు. అనేది ఉత్తమమైన పద్ధతి. లేదా ఇండైరెక్ట్ హీటింగ్ అనే దాంట్లో కూడా వండుకుంటే చాలా మంచి పద్ధతి. ఇండైరెక్ట్ హీటింగ్ అంటే ఒక పెద్ద గిన్నె పెడతారు, ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోస్తారు, దాంట్లో గిన్నె మీద పెట్టి దానిపైన మూత వేసి కనుక పెడితే అది డైరెక్ట్ పొయ్యి మీద ఉండటం కాకుండా ఇండైరెక్ట్ ఫామ్ ఆఫ్ హీటింగ్ అంటారు. ఒక రకంగా ఉడికినట్టుగా వచ్చేది చేయటం అనేది. కూరగాయలు ఎక్కువ సెమీ బాయిల్డ్ తీసుకుంటాం చాలా మంచిది. సో డిఫరెంట్ కాంబినేషన్లో కూడా ఎగ్ కానీ నాన్ వెజ్ కాంబినేషన్లో కానీ మీరు వాటిని తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. సో బేసికల్గా ఇది కూరగాయలకు సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ గింజల గురించి మాట్లాడదాం. వీఆర్కే డైట్లో ప్రధానంగా తీసుకోదగిన 3 గింజలు. ఒకటి గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, 6 స్పూన్ లిమిట్. అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. ఈ గుమ్మడి గింజలు ఎన్ని తీసుకోవచ్చు అంటే రోజుకి మనిషికి 6 స్పూన్లు మించకుండా నేరుగా తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రై టైప్ చేసుకునే మీరు వాడుకోవచ్చు. నేరుగా తీసుకుంటే మంచిది, 6 స్పూన్ లిమిట్. అట్లనే పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్, ఇది కూడా చాలా అద్భుతమైన ఆహారం. దీన్ని కూడా 6 స్పూన్ల వరకు తీసుకోవచ్చు ఎలా అయినా సరే. అలాగే పుచ్చగింజలు, వాటర్ మెలన్ సీడ్స్, ఈ పుచ్చగింజలను కూడా మీరు 6 స్పూన్లుగా తీసుకోవచ్చు. అంటే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, ఈ మూడింటిని కూడా 6 స్పూన్లు మించకుండా మీరు నేరుగా పచ్చి గింజలు తినచ్చు, లేదా చక్కగా మీరు కొద్దిగా ఫ్రై చేసుకుని ఉప్పు కారంలో ఫ్రై చేసుకుని నెయ్యి వేసి ఫ్రై చేసుకుని ఆ ఫ్రై తినచ్చు, లేదా దాన్ని పొడి కింద కొట్టి మీరు ఏదైనా కూరలు వేసైనా వాడుకోవచ్చు. ఈ గింజలు లాంటి అన్ని మన డైట్లో ప్రోటోకాల్ ఇది. అలానే ఈ 3 ఇండివిజువల్గా ఉంటే తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వైట్ సెసేమి సీడ్స్. తెల్ల నువ్వులు, అవిసె గింజలు మనం కాంబినేషన్లో ఉపయోగిస్తాం. ఎలా అంటే చెరసగం తీసుకుని వాటిని ఒక దాంట్లో లైట్గా నేతిలో వేయించి, లేకపోతే విడిగా కొంచెం గట్టిగా ఉండవద్దు, లైట్గా నేతిలో వేయించి పౌడర్లాగా వేయించి రోజుకి 6 స్పూన్ల వరకు తీసుకోండి. ఇందులో అద్భుతమైన ఒమేగా 3 అలానే కాల్షియం లాంటివన్నీ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ తెల్ల నువ్వులు, అవిసె గింజలు అద్భుతంగా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి దోహదపడతాయి. ఎస్పెషల్లీ గింజలు, గుమ్మడి గింజలు కానీ, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఇవన్నీ కూడా గింజల పార్ట్లోకి వస్తాయి. వీఆర్కే డైట్లో ఇవన్నీ కూడా ఆప్షనల్గా తీసుకోవచ్చు. అట్లనే ఈ ప్రపంచంలో కల్లా నట్స్లోకి తలమానికమైంది అత్యద్భుతమైన ఒమేగా 3 రిచ్ ఉండే అద్భుతమైన నట్ ఏదంటే వాల్నట్. ఇమేజెస్ మీరు చూడొచ్చు. ఈ వాల్నట్లని మన డైట్లో ఉన్నంతవరకు 15 వరకు తీసుకోవచ్చు. రాత్రిపూట మీరు వాటిని నానబెట్టి పొద్దున్నే ఏ తూలు తీయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ 15 వరకు తీసుకోవచ్చు. 0 నుంచి 15. 0 అంటేనే ఆప్షన్ మీనింగ్, లేకపోయినా పర్లేదు ఆప్షన్ అని. అట్లాగే బాదం పప్పు, ఆల్మండ్స్, ఇది లిమిట్ ఏంటంటే 10. ఆల్మండ్కి 10 లిమిట్. ఓ 10 గింజలు నానబెట్టుకుని రాత్రిపూట పొద్దున్నే ఆ తోలు తీసి అది తీసుకోండి. ఉదయమైనా మధ్యాహ్నమైనా మీ ఇష్టం. అట్లనే 3వది పిస్తా, సాధ్యమైనంత వరకు అన్సాల్టెడ్ పిస్తాని 10 గింజలు దాటకుండా తీసుకోండి. డయాబెటిక్ వాళ్ళు తీసుకోవద్దు, వెయిట్ లాస్ వాళ్ళు తీసుకున్నా పర్లేదు, జస్ట్ 10 గింజలు మాత్రమే. లిమిట్స్ గుర్తుపెట్టుకోండి. అవి అయితేనేమో స్పూన్లో వచ్చినాయి. అట్లా నట్స్కి వచ్చేటప్పటికి మీకు 15 వాల్నట్లు, బాదం వచ్చేటప్పటికి నానబెట్టిన 10, పిస్తా వచ్చేటప్పటికి 10. ఈ 3 నట్స్. ఈ గింజలు నేను చెప్పిన 3 + 2 5 ప్లస్ వాల్నట్, బాదం, పిస్తా, నట్స్ అనే ఈ 3 మినహా ఈ డైట్లో ఎటువంటి గింజలు కానీ ఎటువంటి నట్స్ కానీ తీసుకోవడానికి వీల్లేదు. మిగిలినవన్నీ కూడా పూర్తిగా నిషేధం, గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా అంటే ఈ డైట్లో నేను వద్దు అన్నవి చెడ్డే కాదు, మన ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటాం అంతే. ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి ఇది అడ్డం వస్తుంది కాబట్టి దానికోసమని మనం ఇది వద్దంటాం తప్ప మనం వద్దన్నవి చెడ్డయ్యి అని కాదు, అట్లనే మన తినమనే మాత్రమే మంచివారు కాదు. సో ఇది గింజలు, నట్స్ సంబంధించి. ఈ ప్రోగ్రాంలో పెరుగు పూర్తిగా నిషేధం, కానీ మజ్జిగ తాగచ్చు. మజ్జిగ అంటే ఇది ఎక్కువే ఉండదు, జస్ట్ 2 స్పూన్లు మీరు పెరిగేసుకుంటే 1 లీటర్ నీళ్లు కలిపినంత చేయాలి. దాన్ని మనం దిక్కుమాల మజ్జిగ అంటాం. మన తెలుగు ప్రజల్లో అది బాగా పాపులర్ వర్డ్, దిక్కుమాల మజ్జిగ. సో ఇది ఎందుకంటే మనం మామూలుగా ఉప్పు వేసుకోకుండా నిమ్మకాయ తీసుకోమంటే మనం ఇబ్బంది పడతాం. సో కేవలం నిమ్మకాయ అనే పిల్లర్ని 3 నిమ్మకాయలు స్మూత్గా పంపించిన పిల్లర్ కోసం నేను ఆ మజ్జిగనే ఫార్మాట్ చెప్పాను తప్ప అంతమంది మజ్జిగ తాగాల్సిన అవసరం ఏం లేదు. నిమ్మకాయ మీరు కంఫర్టబుల్గా తీసుకోండి. సో వీఆర్కే డైట్లో తినేవాటి గురించి ఎప్పటిదాకా తెలుసుకున్నాం. తినకూడనివి, నిషేధించిన ఐటమ్స్ ఏంటి?
జాగ్రత్త చూడండి, శుభవార్తలు చాలా ఉన్నాయి. ఒక్కోటి ఫస్ట్ అందరికీ అత్యంత ఇష్టమైన అన్నం టోటల్గా బ్యాన్. అది బ్రౌన్ రైసా, బాస్మతి రైసా, తెల్లన్నమా, నల్లన్నమా అన్నీ అనవసరం. టోటల్గా రైస్ ఈ ప్రోగ్రాం అయ్యే వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రాం అయ్యే వరకు కూడా ఒక్క గింజ కూడా అంటుకోవడానికి వీల్లేదు. రైస్, చపాతీలు, గోధుమలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, ఇతరత్ర ఏ విధమైన ధాన్యాలు, ఆహార పదార్థాలు ఉండే ఏ ధాన్యము, అట్లానే పప్పులు కానీ, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఏదైనా సరే, గుగ్గిళ్ళ దగ్గర నుంచి ఉలవల దగ్గర నుంచి ఏ విధమైన గింజలు ఏది అంటుకోవడానికి వీల్లేదు. పూర్తిగా నిషేధం, గుర్తుపెట్టుకోండి. ఏ ధాన్యాలు లేవు, నేను ఇంతకుముందు తినచ్చు అని చెప్పిన గింజలు లాంటివి తప్ప ఇంకా ఏ ఇతర గింజలు లేవు, ఏ పప్పులు లేవు, జీడిపప్పుల దగ్గర నుంచి కిస్మిస్ దగ్గర నుంచి ఏమీ లేవు. అట్లానే వీఆర్కే డైట్లో ఎలాంటి ఫ్రూట్స్ లేవు. తింటే గింటే రోజుకి ఒక్కటి అవకాడో తినచ్చు. అవకాడో అని మీరు ఫ్రూట్ అని పిలిస్తే, నేనైతే పిలవను, ఒకవేళ మీరు పిలిస్తే రోజుకి ఒకటి వరకు అలౌడ్. ఇది తప్ప ఇంకా ఏ విధమైన ఫ్రూటు లేదు. ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని కాదు, ఏ ఫ్రూటు లేదు. అలానే తీపి ఉండే ఏ పదార్థమూ లేదు. అంటే పంచదార లేదు, బెల్లం లేదు. కొంతమంది అడుగుతారు, సార్ మేము షుగర్ లేకుండా ఉండే స్టీవియా ఆకులు ఇలాంటి నో. ఏ విధమైన సహజమైన కానీ ప్రాసెస్ చేసిన కానీ ఏ విధమైన ఫుడ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఏ విధమైన కార్బోహైడ్రేట్ అంటే ఏ విధమైన పిండి పదార్థాలు మన డైట్లో తాత్కాలికంగా మన డైట్ ప్రోగ్రాం ముగిసే వరకు కూడా తీసుకుంటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం మారే పరిస్థితుల్లో గ్లూకోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మన డైట్లో అలౌ చేయం. ఓన్లీ ఫ్యాట్ మాత్రమే అలౌ చేస్తాం. తాత్కాలికంగా కొంతకాలం, ఇదేమి జీవితకాలం కాదు. మళ్ళా మీరు ఆ తర్వాత అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వద్దంటున్నాను కాబట్టి ఇవి చెడ్డవని కాదు మీనింగ్. ప్రస్తుతం మన ప్రోగ్రాంకి అడ్డం. ఉదాహరణకు చెప్పాలంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పొద్దున్నే లేస్తే నడవటం మంచిదా కాదా అని. మార్నింగ్ వాకింగ్ మంచిదా అంటే మీరు అంతా ఏమంటారు, ఎస్ మంచిదండి అని. ఇప్పుడు మీ కాలు ఇరిగింది అనుకోండి, మీరు ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు, ఇప్పుడు మీ నడక మంచిదా? అబ్బాయి నడవకూడదండి, నడిస్తే ఎట్లా అంటారు. మరి అదేంటి ఇందాకగా నడక మంచిదన్నారు. ఎస్, నడక మంచిదే. ఎప్పుడు ఏ సమస్య లేనాడికి. మీకు సమస్యలు ఉన్నప్పుడు మంచిది కాదు కదా, అది మీకు చెడ్డది. ప్రస్తుతం మన ప్రోగ్రాంలో ఈ చేస్తున్నప్పుడు అందులో ఉండే గ్లూకోజ్ ఇవన్నీ ఎందుకు చెడ్డవంటే, మన మెటబాలజీ మార్చినప్పుడు గ్లూకోజ్ అసలు ఇవ్వకూడదు, ఇస్తేనే మెటబాలజీ మారుతుంది. మీరు ఇవన్నీ గ్లూకోజ్తో ముడిపడి ఉన్నాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో 99% ఆహార పదార్థాలు గ్లూకోజ్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం ఈ ప్రోగ్రాంలో గ్లూకోజ్ కాకుండా కీటోన్స్, కొంత భాగం మన ప్రోటీన్ మాత్రమే అలౌ చేస్తాం. కాబట్టి అలానే విటమిన్స్, మినరల్స్ ఎలాగో ఉంటాయి. సో అందుకని గ్లూకోజ్ని ఎంత దూరం ఉంచితే ఈ ప్రోగ్రాం అంత సక్సెస్ఫుల్ అవుతుంది. తాత్కాలికంగా దూరం ఉంచుతాం. గుర్తుపెట్టుకోండి, ఇదేం పర్మనెంట్ కాదు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మాత్రమే అది మనకు చెడ్డది, అంతవరకు గుర్తుంచుకోండి. సో ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మీరు తేగలు తినచ్చండి, అరటి బోధ తినచ్చా, ఇలాంటివి ఏం అడగవసల్లా. మీకు ఇందాక చెప్పేసా. ఎవరైనా సరే ఇది తినచ్చా అని అడిగే ముందు మీరు ఒకటి వెరిఫై చేసుకోండి. అదేంటంటే, ఇందాక నేను తినచ్చని ఒక లిస్ట్ చెప్పాను, చికెన్లో కొన్ని కూరగాయలు అలాంటివి చెప్పాను. వాటిల్లో మనం అడిగింది ఉందా లేదా? వాటిల్లో లేదనుకోండి, వదిలేసేయండి, లేదంతే. లేనప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా మీరు ఇప్పుడు తేగలు తినచ్చండి, సబ్జా గింజలు తినచ్చండి అడగవసల్లా, లేవు, ఏమి లేవు. ఒకరు తినే ఉంటే నేనే చెప్పేవాడు కదా, ఇది తినచ్చండి, ఆనట్స్ ఎందుకు తినకూడదు, మీరు లాజిక్స్ వాడమాకండి. ఇది ఈ ప్రోగ్రాం ఇంతే, ఇది ఒక పకడ్బందీ ప్రోగ్రాం. ఏదైనా వచ్చినప్పుడు వీటిల్లో లాజిక్స్ మీరు ఎతకాల్సిన అవసరం లేదు. నాకు క్యాలరీ కౌంట్ కూడా చాలా ముఖ్యం. ఎంత తినాలనేది ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. కాబట్టి దీనికి కొన్ని పరిమితులు పెట్టాం. నాన్ వెజ్ అంటే 1/4 కిలో అని, కోడిగుడ్లు అంటే 6 అని, ఇలా ప్రతిదీ లిమిట్ ఎందుకు వచ్చిందంటే దానికి ఒక లెక్క ఉంది. క్వాంటిఫికేషన్ ప్రకారమే జరుగుతుంది ఇదంతా. సో ఇలా తీసుకోండి ప్రోగ్రాం. ఈ డైట్లో ఇంకా తినకూడని నిషేధించిన వాటిలో ఏంటంటే, కాఫీలు, టీలు అన్నీ కూడా టోటల్గా బ్యాన్. ఐస్ క్రీములు, అట్లానే ఏ టైప్ ఆఫ్ స్వీట్ కానీ, నాలుక మీద తీపి తగిలేదు కానీ, అలానే గింజలు కానీ, ధాన్యాలు గిన్నెలు అన్నీ ఇందా చెప్పే కదా, పప్పులు కానీ అయ్యారని. చివరికి తాలింపు వేసుకునేటప్పుడు మనం కొన్ని శనగపప్పు లాంటివి వాడతాం. ఆ పప్పులు కూడా వాడటానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఎంతైనా వాడుకోవచ్చు, చాలా మంచిది. వెల్లుల్లిపాయ కానీ, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి వేసుకుని వాడుకోవాలి. ఇంతవరకు మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. అట్లానే మీకు తెలియని వద్దని చెప్పిన ఏవి మీరు తినద్దు, అన్నీ నిషేధమే, గుర్తుపెట్టుకోండి.
నేను చెప్పిన కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్, ఆ గింజలు, నట్స్ అలౌడ్ లిమిట్ తప్ప మిగతాది మొత్తం బ్యానే. గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా అవి చెడ్డదని వద్దంటలేదు, మన ప్రోగ్రాంకి అడ్డమని వద్దంటున్నాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎలా మొదలు పెట్టాలి డైట్ ఎలా మొదలు పెట్టాలంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి 3 ప్రోగ్రామ్స్. 1 2 మీల్ డైటింగ్, 2 1 మీల్, 3 లిక్విడ్ ఫాస్టింగ్. సో ఈ 3 ఎలా ఒక్కొక్కటి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మీరు 2 మీల్ డైట్ కనుక తీసుకుంటే 2 మీల్ డైట్ అంటే ఏంటి? 2 మీల్ డైట్ అంటే ఆహారంలో మన 2 రకాలు ఉంటాయి. లిక్విడ్స్ తాగేయి, సాలిడ్స్ పంటితో కొరికి నవిలి తినేవి. సాలిడ్స్ అంటే ఇప్పుడు సలాడ్లు కానీ లేదా చికెన్ కానీ కోడిగుడ్డు కానీ ఇవన్నీ తింటాం. గ్రీన్ టీలు కానీ లేకపోతే సూపులు కానీ మనం తాగుతాం. సో సాలిడ్స్ గురించి నేను చెప్తున్నాను. 2 మీల్ డైట్ అనే ప్రోగ్రాంలో ఏమవుతుందంటే రోజుకి 2 సార్లు మనం తింటాం. మీ ఇష్టం, ఏ టైం అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకి 10-11 తిన్నామంటే తర్వాత మీ 4 5 లేదా 7 మీ ఇష్టం. మన చేతిలో 2 టోకెన్లు ఉంటాయి. రోజులో 2 సమయాల్లో మనం వాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక అరగంట టైం లోపు ఏం తింటామో అది ఒక మీల్ కింద లెక్క. మీల్ అంటే అన్నం అనమాకండి. మీల్ అంటే ఆహారం. ఆహారం అన్నం అవ్వాల్సిన అవసరం లేదు. కడుపు నింపేది ఏదైనా సరే ఆహారమే. అర్థమైందండి. చాలామంది మీల్ అనగానే 2 మీల్ డైట్ అనగానే 2 సార్లు అన్నం తినచ్చా? కాదు, అలా కాదు. సో మన డైట్లో ఇందాక నేను చెప్పాను కదా, ఒట్టు కూరలు తినాలి. అన్నాలు, చపాతీలు అలానే ఇతరత్రాడితో కాంబినేషన్ కలపటం ఉండదు. అర్థమైందా? 6 పిల్లర్స్ ఇవ్వాలి, ప్లస్ ఈ కూరలను కానీ కోడిగుడ్లు కానీ ఇలాంటివి కానీ తినాలి. నిజానికి మీరు ఇందులో ఎక్కువ తినలేరు. ఇందులో ఉండే ఫ్యాట్ మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి పెద్దగా ఆకలి అనిపించదు. నేను 1 మీలు 2 మీలు లిక్విడ్ ఫాస్టింగ్ అనగానే మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో మీరు అయ్యో నేను తినలేకపోతే ఉండాలని ఆ కోణంలో ఆలోచించమాకండి. ఎందుకంటే గ్లూకోజ్ మెటబాలజీలో మీరు ఒక 1/2 డజన్ ఇడ్లీలు తిన్నారంటే 3 గంటల మళ్ళీ ఆకలి నకనకలాడుతుంది. ఇందులో కనుక 6 గుడ్లు తిన్నారంటే రాత్రి దాకా మళ్ళీ కిక్కురు మనరు ఏమైనా పెడతానన్నా వద్దంటారు. అంత తేడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే 2 మీల్ డైట్ ప్రోగ్రామ్ ఏంటంటే రోజులో 2 సార్లు మాత్రం మీరు తింటారు సాలిడ్స్. కంపల్సరీగా 6 పిల్లర్స్ ఇచ్చేస్తారు. 6 పిల్లర్స్ తెలుసు కదా, ఇందాక చెప్పాను. 1 ఫ్యాట్ కానీ, 3 నిమ్మకాయలు, 5 లీటర్ల నీరు, అలానే 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అట్లానే ఒమేగా 3 1000 mgది తీసుకుంటారు. అట్లనే D3 కూడా సఫిషియెంట్గా సప్లిమెంటేషన్ తీసుకుంటారు. ప్లస్ ఎండలో కూర్చుంటారు. ఈ 6 పిల్లర్స్తో పాటుగా సాలిడ్ 2 సార్లు అంటే ఇందాక నేను చెప్పినట్టు కోడిగుడ్ల 0 నుంచి 6 వరకు కానీ, అట్లనే 0 నుంచి 250 గ్రాముల వరకు చికెన్ కానీ, అట్లనే కూరగాయలు అయితే అన్లిమిటెడ్గా సలాడ్ రూపంలో అలా తీసుకోవచ్చు. అట్లనే ఈ 2 సార్లు కాకుండా మిగిలిన టైంలో ఆకలిస్తే ఏం చేయాలి? గ్రీన్ టీలు తీసుకోవచ్చు, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు తీసుకోవచ్చు, లేదా సూప్స్, వెజ్ సూప్ కానీ నాన్ వెజ్ సూప్ కానీ ఎన్నిసార్లైనా అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. 2 మీల్ అంటే బేసికల్గా అది. నెక్స్ట్ 1 మీల్ డైట్. 1 మీల్ డైట్ అంటే ఇక్కడ మీరు ఇందాక 2 సార్లు తిన్నారు కదా సాలిడ్ ఫుడ్, ఇక్కడ ఒక్కసారి తింటారు. మిగిలిన టైం అంతా కూడా మీరు సూపులు కానీ గ్రీన్ టీలు కానీ ఇలాంటివి ఎన్నిసార్లు తీసుకోవచ్చు. బుల్లెట్ కాఫీ లాంటి. అట్లనే 6 పిల్లర్స్ కంపల్సరీ ఇస్తారు. ఇది 1 మీల్ డైట్. అట్లనే లాస్ట్ది లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సాలిడ్ 0 అంటే మనం నోటుతో నవిలి తినేది ఏమి ఉండదు, 0. ఓన్లీ 6 పిల్లర్స్ ఇస్తాం. అయితే చిన్న చేంజ్ ఏంటంటే 6 పిల్లర్స్లో 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ బదులుగా 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తాం. ఇది ఒకటే చేంజ్. సో 6 పిల్లర్స్ ఇస్తాం. దాంతోపాటు సూపులు కానీ గ్రీన్ టీలు కానీ లిక్విడ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. అంతే, సాలిడ్ అనేది ఉండదు. ఇది లిక్విడ్ ఫాస్టింగ్. సో ఈ 3. సో లిక్విడ్ ఫాస్టింగ్లో కొన్ని చిన్న రూల్స్ ఉంటాయి. మీరు లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరు చేయాలి? బాగా ఒబేసిటీ, మార్బుడ్ ఒబేసిటీ ఉన్నాళ్ళు వాళ్ళు ప్రిఫర్ చేయండి దీన్ని, లిక్విడ్ ఫాస్టింగ్ని. చేయకపోయినా పర్లేదు, 1 మీల్ స్టాండర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను బాగా తగ్గాలి, గట్టిగా డిటర్మినేషన్ ఉన్నాళ్ళు చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్ తీసుకున్న వాళ్ళు సూపులు కంపల్సరీ తాగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి. ఎందుకంటే లిక్విడ్ ఫాస్టింగ్లో కొంతమంది నీరసం వచ్చిందని ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అందకపోవటం. అంటే వీళ్ళు సూపులు ఎప్పుడైతే తాగరో ఎసెన్షియల్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వాళ్ళకి సూక్ష్మ పోషకాలకు అందకపోవటం చేత వాళ్ళు కళ్ళు తిరిగిన ఫీలింగ్లో ఉంటారు. అది లిక్విడ్ ఫాస్టింగ్ అంటగడతారు. కాదు, దాంట్లో మీరు సూప్స్ కనుక అబండెంట్గా ఇచ్చినప్పుడు ఎప్పుడైతే సోడియం లాంటి ఇలాంటివన్నీ కూడా మినరల్స్ లాంటివన్నీ మన పుష్కలంగా అందినాయో, ఎలక్ట్రోలైట్స్ బేసికల్గా ఎలా నిలబడినాయో
ఆటోమేటిక్గా లిక్విడ్ ఫాస్టింగ్ ఇబ్బంది పెట్టదు. 100 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేసి 60-70 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు దీంట్లో కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాట్ తగ్గటం ఎప్పుడు కూడా ప్యాటర్ను ఇలా ఫ్లాట్గా ఎప్పుడూ తగ్గదు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడూ తగ్గదు, ఇలా తగ్గుతుంది. ఒక గ్రాఫ్ వేసినట్టు ఇలా తగ్గుతుంది ఫ్యాట్. ఒకరోజు 2 కిలోలు డౌన్ అవుతాం, మరుస రోజు 1.5 కిలో పెరగచ్చు, మరుస రోజు కాటా చూసుకుంటే 2 కిలోలు తగ్గచ్చు, మళ్ళీ 1 కిలో పెరగచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళు బరువు చూసుకునే విషయంలో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఒక మిషన్ మీద కనుక మీరు చూస్తే వెయిటింగ్ మిషన్ మీద మీరు మళ్ళీ అదే మిషన్ మీద బరువు చూసుకోవాలి తప్ప మీ ఇంటి దగ్గర ఒకటి చూసి బయటికి వెళ్ళి చూసుకుని 2 ఇళ్ళు తేడా వచ్చింది అనుకోవద్దు. ప్రపంచంలో ఏ 2 మిషన్లు ఒకటి చూపించవు. ప్రపంచంలో అన్ని మిషన్లు కరెక్టే, అన్ని మిషన్లు తప్పే. అది ఏది కరెక్ట్గా బరువు చూపించవు. కాబట్టి మనం వెయిట్ మిషన్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, నిన్న ఈ మిషన్ మీద మనం 100 ఉన్నాం, ఇవాళ 95కి వచ్చామంటే 5 కిలోలు తగ్గాం. అంతవరకే మనకు అర్థమవుతుంది తప్ప మీరు ఈ మిషన్ మీద 100 చూసుకుని వేరే మిషన్ మీదకి వెళ్తే 105 చూపించవచ్చు. మీరు పెరిగినట్టు కాదు. అర్థమైందా? ప్రపంచంలో ఏ మిషన్కైనా అదే వర్తిస్తుంది. మీరు ఏ మిషన్ మీద చూసారో ఆ మిషన్ మీద. నా సలహా, మీరు వెయిట్ లాస్ చూడటానికి బెస్ట్ టైం ఏంటంటే, పొద్దున్నే లేచి ఏ సండేనో కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత మీరు వేసుకున్న నైట్ డ్రెస్తో చేతిలో ఫోన్లు వాచీలు అలాంటివి లేకుండా జస్ట్ అలా మీరు వేయింగ్ మిషన్ మీద నిలబడి చూసుకోండి. మళ్ళా వారం తర్వాత అదే టైంలో అలానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చూసుకోండి. కరెక్ట్గా అది మీ నెట్ దీని కింద లెక్క. రోజు మీరు కనుక ఆ మిషన్ లెక్క చూసుకుంటే చాలామంది అరే మేము ఎంత చేసినా వెళ్ళలేం అనుకునే ప్రమాదం ఉంది. అట్లానే లిక్విడ్ ఫాస్టింగ్లో చేసిన వాళ్ళు ఒక ఫాస్ట్గా తగ్గుతారు. మళ్ళీ వాళ్ళు ఏమవుతుందంటే, దీంట్లో ఒక చిన్న ఇబ్బంది, లిక్విడ్ ఫాస్టింగ్లో శరీరం తగ్గడానికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి 1 మీల్కు 2 మీల్కు బ్రేక్ తీసుకొస్తే ఆ టైంలో తగ్గరు, అలానే ఉంటారు, లేదా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ తగ్గే ప్రాసెస్లు రకరకాలుగా ఉంటాయి. ఫ్యాట్ తగ్గటం అంటే, ఒక వ్యక్తి బరువు సపోజ్ సమానంగా ఉన్నాడు అనుకోండి, సేమ్ అలాగే ఉంటాడు. బరువు ఇప్పుడు 80 కిలోలు ఉన్నాడు, డైట్ చేశాడు, 15 రోజుల తర్వాత కూడా 80 కిలోలు ఉన్నాడు. కానీ తమాషా చూడండి, అటు ప్యాంట్లన్నీ లూజ్ అయిపోయినాయి, మొత్తం చొక్కాలన్నీ బాగా లూజ్ అయ్యేలాడుతున్నాయి. ఏంటలా? దాన్నే మనం ఇంచ్ లాస్ అంటాం. ఇంచ్ లాస్లో ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఇప్పుడు మన ఫ్యాట్ 80 కిలోలు ఆడు ఉంటే వాడి ఒంట్లో అంతా గుడ్ ఫ్యాటే ఉండదు. అంతా ఆడి దాంట్లో కూడా గుడ్ ఫ్యాట్కి డెఫిసిట్ కూడా ఉంటుంది. అంటే మజిల్ లాంటికి సంబంధించి డెఫిసిట్ కూడా ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఈ విజరల్ ఫ్యాట్ లాంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన డైట్ ఏం చేస్తుందంటే, కేవలం వెయిట్ తగ్గించే ప్రోగ్రామే కాకుండా మంచి ఫ్యాట్ని రీప్లేస్ చేస్తుంది. అంటే మీరు బ్యాడ్ అనుకునే ఫ్యాట్, మన లావుగా ఉండే ఈ ఫ్యాటు, ఈ కంటెంట్ ఇదంతా ఏమవుతుందంటే, 1 కిలో తగ్గిందనుకోండి, ఆ ఎక్స్టెంట్ మీరు మజిల్తో అది రీప్లేస్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకు ఒక అలమారలో 1 కిలో దూది ఉందనుకోండి, ఇంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఆ కిలో దూదిని తీసేసి ఆ ప్లేస్లో 1 కిలో రాయిని పెట్టాం. 1 కిలో రాయి పెడితే అలమారలో చాలా స్పేస్ వస్తుంది, కానీ అలమార బరువులో మార్పు ఏమైనా వస్తుందా? సేమ్ అంతే ఉంటుంది. ఎందుకని? కిలో దూది బరువు తీసేసి కిలో రాయి బరువు పెట్టాం. బరువు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే ఉంటుంది, బట్ లోపల చాలా స్పేస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంచ్ లాస్. సో ఇంచ్ లాస్ కూడా చాలా మంచి విషయమే. మీరు ఓన్లీ మిషన్ చెప్పిందే ప్రామాణికం అనుకోమాకండి. అది మీకు మంచి ఫ్యాట్తో రీప్లేస్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ థింగ్. అట్లానే వెయిట్ లాస్ చూసుకున్నప్పుడు మీరు మొదట్లో చాలా ఎక్కువ తగ్గుతారు. ఫస్ట్ వీక్ చూసుకుంటే 7 కిలోలు తగ్గేవాళ్ళు ఉంటారు, 10 కిలోలు తగ్గేవాళ్ళు ఉంటారు. మీరు ఫస్ట్ తగ్గారు కాబట్టి నెక్స్ట్ వీక్ తగ్గలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. మొదట తగ్గేది మీకు వాటర్ పోతుంది, ఎక్కువ భాగం 1-2 రోజులను వాటర్ పోతుంది. ఇది ఎందుకంటే గ్లూకోజ్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజంలో రెండింటి తేడా ఏంటంటే, గ్లూకోజ్ మెటబాలిజం మొదలు పెట్టగానే మన శరీరంలో వాటర్ రిటెన్షన్ జరుగుతుంది, రిటెన్షన్ అట్టి పెడుతుంది. సో దానివల్ల ఇన్స్టెంట్గా బరువు పెరుగుతాం. అలానే కీటోన్ మెటబాలిజంకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, వాటర్ని తోసేస్తుంది. ఈ మెటబాలిజంలో వాటర్ నిలవ ఉండదు, అది తోసేస్తుంది. కాబట్టి నేను 5 లీటర్లు ఇస్తాను. ప్లస్ రెండోది ఏంటంటే, మీరు గమనిస్తే తేడా ఎక్కడ అర్థమవుతుందంటే, రెగ్యులర్గా గ్లూకోజ్ మెటబాలిజంలో ఉన్నవాళ్ళు సపోజ్ ఏదో ప్రోగ్రామ్ మీద బయటికి వెళ్తూ ఉంటారు, పాస్కి వెళ్ళాలని పెరుస్తుంది ఫీలింగ్, యూరినేషన్కి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్దామంటే మీరు పర్లేదులే, నేను సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకున్నా కూడా మీకు చెల్తా, మీరు ఆపుకోగలరు. అదే మీరు కీటోన్ మెటబాలిజంలోకి వచ్చి మీరు అలా అనుకుని ట్రాఫిక్కి వెళ్ళే ముందు ఏ వాష్రూమ్కి వెళ్ళకుండా మీరు కనుక కారు ఎక్కితే సరిగ్గా ట్రాఫిక్ మధ్యలో ఉండక మీరు ఆపుకొని కూడా ఆపుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది తోసేస్తూ ఉంటుంది, దాంట్లో అవకాశం ఉండదు. కాబట్టి ఈ డైట్లో ఉండేవాళ్ళు మీరు తీసుకొని జాగ్రత్త ఏంటంటే, గ్లూకోజ్ మెటబాలిజం భరోసా కాకుండా మీరు ఏదైనా జర్నీ చేసినప్పుడు
మీరు వాష్రూమ్ కూడా ముందుగా వెళ్ళి టాయిలెట్స్ కట్టు వెళ్ళిన తర్వాత ముఖ్యంగా యూరినల్స్కి మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళండి. అది ఆపుకోవాలంటే కష్టం అవుతుంది. మనం 4 లీటర్ల నీళ్ళు ఇచ్చేది కూడా అందుకే. అది ఎలాగో హెల్డ్ చేయలేదు కాబట్టి మనం నీళ్ళు ఇస్తాం. సో అది ప్రాసెస్. అలానే వెయిట్ లాస్ వాళ్ళు ఏంటంటే దీంతోపాటు మీకు ఒక అనుమానం వస్తుంది, ఫిట్నెస్ చేయొచ్చా చేయవసరం లేదా అని. విఆర్కే డైట్తో ఎటువంటి ఫిట్నెస్ లేకుండా కూడా అద్భుతంగా మీరు తగ్గుతారు. ఇప్పుడు ఫిట్నెస్ అంటే అందరికీ సూట్ కాదు. ఒక 100 కిలోలు ఉండే ఒక ఆవిడ ఉంటుంది, ఒక 50 ఏళ్ళ ఆవిడ, మోకాళ్ళని అరిగిపోయి ఉంటాయి, నడవలేని పరిస్థితిలో ఉంటుంది. మీరు పరిగెత్తిస్తారా, ఆవిడ ఒంగోబెట్టి యోగాలు చేస్తారా, స్విమ్మింగ్లు చేస్తారా, సైకిల్ దొక్కిస్తారా? అవన్నీ అసాధ్యం కదా. కాబట్టి ఫిట్నెస్ చేయడానికి పనికిరాళ్ళు, వెయిట్ తగ్గడానికి అర్హత లేదా? అదేం లేదు. చక్కగా ఎటువంటి ఫిట్నెస్ లేకుండా కూడా 100-150 కిలోలు కూడా అద్భుతంగా తగ్గే సైన్స్ మన డైట్. కానీ ఫిట్నెస్ కనుక మీరు ఇది యాడ్ చేస్తే చక్కగా యోగా కానీ, ప్రాణాయామం కానీ, లేదా మీరు జిమ్లో కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేస్తే ఫలితాలు మరింత వేగవంతంగా ఉంటాయి. అంటే అది చేస్తే ఎడిషనల్గా మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఇంతకుముందు చేసినట్టు అద్భుతంగా చేయండి. ఆ ఫిట్నెస్ చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా మీరు కోడిగుడ్ల పర్సంటేజ్ 1/2 డజన్ తినే చోట మీరు 10 తిన్నా పర్లేదు, అట్లా నాన్ వెజ్ తినే చోట మీరు 1/2 కిలోకి ఎక్స్టెండ్ చేసుకున్నా పర్లేదు. ఫిట్నెస్ బాగా చేస్తామండి, డైట్ చేస్తే అనేవాళ్ళు మీ 3rd మీల్ కూడా మీరు తీసుకోవచ్చు, యువర్ అలౌడ్. అట్లా వెయిట్ లాస్లో ఇవాళ 150 కిలోలు తగ్గడం కూడా మనకు చచ్చే ఈజీ. దిస్ ఈజ్ ద సైన్స్. విఆర్కే డైట్ అనేది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సంపూర్ణమైన వెయిట్ తగ్గే సైన్స్. ఈ ప్రపంచంలో అనేక డైట్లు ఉన్నాయి, కీటో డైట్లు. ఏది కూడా విఆర్కే డైట్ అంత సంపూర్ణ కాదు అనడానికి ప్రత్యక్షమైన రుజువు ఏంటంటే, ఇప్పుడు పాపులర్ డైట్స్ ఉన్నాయి, అట్కిన్స్, పాలియా లాంటి అనేక జనరల్ మోటార్స్ డైట్స్ అని. ఇవేవి కూడా మనకి ఒక వారంలో తగ్గించినవి వాళ్ళకి 6 నెలలకు కూడా సాధ్యపడి తగ్గించడం. వారం నుంచి 10 రోజుల్లో మనం తెచ్చుకున్న రిజల్ట్ని వాళ్ళు ఆ నెలలు కాదు సంవత్సరాలైనా తెచ్చుకోలేరు. మనం 2-3 నెలల్లో తెచ్చుకున్న రిజల్ట్ని వాళ్ళ జీవితకాలంలో సాధించలేరు. అలాగే ఒక డైట్తో ఒక వెయిట్ లాస్ మాత్రం కాకుండా అదే డైట్తో డయాబెటీస్ టైప్ 1 కానీ, టైప్ 2 కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీలు కానీ, సిస్టులు కానీ ఇలాంటివి కాకుండా క్రానిక్ డిసీజులైన సోరియాసిస్లు, ఎగ్జిమాలు, క్యాన్సర్లు, అట్లనే ఇంకా అనేకమైన డయాలసిస్కి వెళ్ళాలి, బయట రావటం, 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే విధంగా సెట్ అవ్వటం, అట్లనే అతి భయంకరమైన సిస్టమిక్ లోపస్ లాంటి ఆటోమిన్ డిసీజులు, రుమటైడ్ ఆర్థరైటిస్లు ఇలాంటివన్నీ కూడా అవలేలుగా పోవటానికి అద్భుతమైన మార్గంగా పరిణమించిందంటే ఈ డైట్ ప్రపంచానికి ఎంత అద్భుతమైందో మీరు చేసిన తర్వాత మీరే స్వయంగా అనిపిస్తారు. ఈ డైట్ మొదలుపెట్టినప్పటి నుంచి మీకు అనేకమైన అద్భుతాలు మీరు చూస్తారు. ఇంతకుముందు మీరు చూసిన ఉదయం వేరు, ఈ డైట్ తర్వాత మీరు చూడబోయే ఉదయం వేరు. ఇక ముందు గ్యాస్ అనే మాట మర్చిపోండి, నెక్స్ట్ డేనే వెళ్ళిపోతుంది. మైగ్రేన్లు అన్నీ అద్భుతమైన ఎనర్జీతో ఉంటారు. ఏదైనా తప్పు చేశారంటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్కు సంబంధించి మీరు అడ్జస్ట్మెంట్లో మీరు తప్పు చేసినట్లు లెక్క. అట్లానే వెయిట్ లాస్ సంబంధించిన వాళ్ళు ఫ్యాట్ ఎలా తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక 100 కేజీల పర్సన్ ఇప్పుడు డైట్ మొదలు పెడుతున్నాడు, జాగ్రత్తగా రండి. ఈ ఉదాహరణ మీరు అందరూ కూడా అన్వయించుకోవచ్చు. డైట్ మొదలు పెడతంటే మొదటి 10 రోజులు 100 కిలోల పర్సన్ అంటే అతను ఉండే హైట్కి బాగా తగ్గాలి, ఒక 20-30 కిలోలు అనుకుంటే అతను 1 మీల్ ప్రిఫర్ చేసుకున్నాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఎలా తీసుకోవాలి? 1 మీల్ కానీ 2 మీల్ కానీ ప్రిఫర్ చేసినప్పుడు ఏ మీల్ అయినా సరే మొట్టమొదటి 10 రోజులు, డైట్లో ఉండే 10 రోజులు అతని బరువుని నెక్స్ట్ 10 కిలోలకి రౌండ్ ఆఫ్ చేయండి. ఉదాహరణకి 96 కిలోలు ఉన్నాడు, 100 కిలోలకి రౌండ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇతను కరెక్ట్గా 100 ఉన్నాడు, 110 గ్రాములు ఫస్ట్ 10 రోజులు తీసుకోండి. కొబ్బరి నూనె తీసుకుంటే ఎలా తీసుకోవాలి? నాట్ మోర్ దాన్ 10 grams ఎట్ ఎ టైం. అట్లా మీరు రోజంతా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఉదాహరణకి రోజులో మీరు ఒక 16 గంటలు మెలుగుగా ఉంటారనుకుంటే, అంటే 24 గంటలు 16 గంటలు మెలుగుగా ఉంటారనుకుంటే, 16 గంటల్లో సుమారు మీరు ఒక 10 సార్లు 100 గ్రాములు తీసుకున్నారనుకోండి ఫ్యాట్ని, గంటన్నరకు ఒకసారి 10 గ్రాముల చొప్పున తీసుకోండి. కొబ్బరి నూనె అలాగే తీసుకోండి. కొబ్బరి నూనె తీసుకునేటప్పుడు వేడివేడి సూప్తో కానీ, గ్రీన్ టీతో కానీ, ఏమి లేకపోతే కనీసం కొద్దిగా వేడి నీళ్ళతో కానీ తీసుకుంటాం మంచిది. సో 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిపోయిన తర్వాత అంటే ఈ ఫస్ట్ 10 రోజుల్లో మీరు 1 మీల్ డైట్ చేసినా, లిక్విడ్ ఫాస్టింగ్ చేసినా, 2 మీల్ డైట్ చేసినా, ఏది చేసినా సరే మీరు 100 కిలోలు ఉన్నాడు 110 గ్రాములు ఇస్తాడు, 90 కిలోలు ఉన్నాడు 100 గ్రాములు ఇస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ మీరు కట్ చేసుకురావాలి. సుమారు 100 కిలోల బరువు కానీ మీరు ఉంటే 11వ రోజు నుంచి మీరు దాన్ని 50 గ్రాములు కట్ చేయండి. 50 గ్రాములు, అదే 80-90 ఉన్నాడు 40 గ్రాములు కట్ చేసుకోవచ్చు.
40కి మించి తగ్గించద్దు. నెక్స్ట్ 11వ రోజు నుంచి 40 గ్రాములు ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున 10 గ్రాములు ఇవ్వండి. కొబ్బరి నూనె అయితే. మిగిలిన ఫ్యాట్లు అయితే మీరు ఎట్ టైం పెరుగు మీద మెగడు కానీ వెన్నపూస కానీ లేదా నెయ్యి కానీ ఇచ్చినప్పుడు మీరు 2 సార్లుగా ఇచ్చేసుకుంటే మంచిది. అంటే 2 సార్లు అయినా ఓకే, లేదా 10 సార్లు తీసుకున్నా ఓకే. సో 50 గ్రాములు ఇచ్చుకోండి, లేదా 4 సార్లు పాతికిచ్చుకోండి, లేదా మీకు కంఫర్ట్ అనుకుంటే ఒకేసారి 100 గ్రాములు తిన్నా ఏమీ కాదు. కొబ్బరి నూనెకు మాత్రం ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే కొబ్బరి నూనె మన జీన్స్లో లేదు, మన తాత ముత్తాత నుంచి ఎవరో తాగలేదు కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని 10 గ్రాములు గ్యాప్ ఇచ్చుకుంటే తీసుకోండి. అలాగే ఈ డైట్ మొదలు పెట్టగానే మీకు వెంటనే ఏమీ అద్భుతాలు అని అనిపించదు. మీరు వెయిట్ తగ్గచ్చు, కానీ మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మీరు ఫ్యాట్ మెటబాలిజంకి మారారో అది అంత స్మూత్గా ఉండదు. అందరిలోనూ 100కి 70 నుంచి 80 మందిలో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటి లక్షణాలు వస్తాయి తాత్కాలికంగా ఒక 3-4 రోజుల పాటు. కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ కలగచ్చు, కొంతమందిలో విరోచనలు అవ్వచ్చు, కొంతమందిలో ర్యాషెస్ లాగా రావచ్చు. అట్లా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. కళ్ళు తిరిగినట్టు అనిపించడం, లేదో నీరసంగా ఉన్నట్టు అనిపించడం, లేదా కాళ్ళు ఏదో లాగినట్టు అనిపించడం. ఇదంతా తాత్కాలికంగా గుర్తుపెట్టుకోండి. శరీరం మార్పును అంగీకరించదు. మామూలుగా మన హ్యూమన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మార్పును అంగీకరించదు. ఇవాళ మీరేదో ఒక మంచి పని కోసం, అంటే బరువు తగ్గడం కోసం మీరేదో చేసేస్తానంటే సిస్టమ్ ఇచ్చి మిమ్మల్ని వెల్కమ్ చేయదు. దాని ఉద్దేశం ఏంటంటే అదొక పర్పస్ కోసం మీకు ఆ ఫ్యాట్ని అక్కడ ఏర్పాటు చేసింది. ఇవాళ మీరేదో ప్రోగ్రామ్ చేసి తీసేస్తానంటే అది ఒప్పుకోదు, రెసిస్ట్ చేస్తుంది. ఆ రెసిస్ట్ చేసి మీరు ఎప్పుడైతే ఫ్యాట్ ఇస్తారో అది రిజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే మీరు చూడండి ఫస్ట్లో ఆ మోషన్స్ అవి అవుతాయి. అయితే ఈ లూజ్ మోషన్స్కి రెగ్యులర్ మోషన్స్ తేడా ఏంటంటే రెగ్యులర్ మోషన్స్లో మీకు బాగా నీరస పడిపోతారు, ఎలక్ట్రోలైట్స్ పడిపోయి. దీంట్లో అలా ఉండదు. జస్ట్ మీరు తిన్న ఫుడ్ కొబ్బరి నూనెతో సహా బయటికి వెళ్ళిపోతుంది అంతే. అంతమించి మిమ్మల్ని ఎలక్ట్రోలైట్స్ గుంజేసుకెళ్ళిపోయి అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు చేయాల్సింది ఏంటి, అలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఏ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందికి కౌంటర్గా మీరు అలోపతిలో ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఉదాహరణకు మోషన్స్ అయితే మోషన్స్ ఆగటానికి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకోండి. అట్లానే ఫీవర్ వస్తే ఫీవర్ తక్కువ వస్తేలేండి, ఫీవర్ ఆగటానికి ఉండే రెగ్యులర్ కోర్స్ తీసుకోవచ్చు. ఇట్లా ఈ డైట్ చేస్తూ ఉండగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ జబ్బులు వచ్చినా బైపాస్ ఆపరేషన్ దగ్గర నుంచి చిన్న జ్వరం దగ్గర నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు అలోపతిక్ మెడికేషన్ ఆ ప్రొసీజర్లు ప్రోటోకాల్ తీసుకోవచ్చు. ఓన్లీ సెలైన్లో గ్లూకోజ్లు మీరు పెట్టుకోవడం ఒక్కటే నిషేధం. గ్లూకోజ్ అనేది ఆహార రూపేణ మీకు అందకుండా మీరు ఇతరత్రగా ఏ మందులు వాడుకున్నా పర్లేదు. మందులు వేసుకున్నప్పుడు కావాల్సింది ఆహారం, అన్నం కాదు. మన డైట్లో ఆహారం ఉంది కాబట్టి మందులు వేసుకునే ప్రాసెస్లో లిక్విడ్ ఫాస్టింగ్ చేయకుండా కొంచెం 2 మీల్ డైట్ కానీ ఎక్కువ 2 మీల్ డైట్ లాంటివి ప్రిఫర్ చేయండి. జ్వరం వచ్చినా కూడా మీరు చక్కగా లైట్గా కొద్దిగా నాన్ వెజ్ తగ్గించి ఎలాగో తక్కువే ఉంటుంది. ఆ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటా, బాగా నవిలు తింటా, రెగ్యులర్ మీరు పారాసెటమాల్ లాంటి కోర్స్ వేసుకున్నా వేసుకోండి. కొబ్బరి నూనె లాంటివి కూడా మీరు ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మీరు చేసుకుంటా ఒక 3-4 డేస్ అయితే మీరు వదిలేస్తుంది. అది పట్టించుకోకుండా సరే వీళ్ళు కంటిన్యూస్గా ఇచ్చుకెళ్తారు కాబట్టి ఇది మంచిదే నిర్ధారణకు వచ్చి మిమ్మల్ని అప్పుడు కీటోసిస్ తీసుకెళ్తుంది. కీటోసిస్ తీసుకెళ్ళగానే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. దాన్ని మనం అడాప్టేషన్ అంటాం. ఒక్కొక్కరికి 4-5 రోజులు అడాప్టేషన్ జరిగితే కొంతమందికి 21 రోజుల వరకు కూడా పడుతుంది. అందుకే నేను డయాబెటీస్ కోసం డైట్ చేసేవాడిని 3 నెలల 21 రోజులు అంటాను. 3 నెలలు సెల్స్ మొత్తం చేంజ్ అవ్వడానికి 21 రోజులు మెటబాలిజంకి పట్టే టైం కాబట్టి నేను 3 నెలల 21 రోజులు అంటాను. ఏదైనా లాంగ్ పీరియడ్ పెట్టుకోండి, డయాబెటీస్ అయినా లేదా ఒబెసిటీ అయినా మీరు టార్గెట్ పెద్దది పెట్టుకుని మీరు దానికి అనుగుణంగా కన్సిస్టెంట్గా చేసుకెళ్తే 2-3 రోజులు మీకు 4-5 రోజులు తగ్గినట్టు అనిపించినా కూడా మీరు రిజల్ట్ ఒక్కరోజే 2-3 కిలోలు తగ్గే రిజల్ట్ కూడా మీకు వస్తుంది. సో ఇది ఇందులో కావాల్సిన ఓర్పు. ఒక సిస్టమేటిక్గా చేసుకెళ్ళిపోండి ఈ ప్రోగ్రామ్ పెట్టుకుని ఇంతే అనేది. అట్లానే మీరు పెళ్ళిళ్ళకి లాంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, సార్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి. మీరు కనుక ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక శుభకార్యకి వెళ్ళినప్పుడు మీరు భోజనం చేయకపోతే పెళ్ళి ఆపేస్తామంటే అప్పుడు తినండి. సో అంత సీన్ ఉండదు కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళు పెళ్ళికి కానీ భోజనాలకు కాదు, మీరు శుభ్రంగా వెళ్ళి మీరు అక్షంతలు వేసేసి జస్ట్ అటు నుంచి వాళ్ళు ఎస్కేప్ వచ్చేసేయండి, ఏం పర్లేదు. నాకు తెలిసి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అట్లనే దేవుడు ప్రసాదాలు లాంటివి ఉన్నాయనుకోండి, దేవుడు ప్రసాదం కానీ చిన్న తీర్థం కానీ అంటారు. దేవుడు ప్రసాదం కాదు ఏమీ లేదు. దేవుడు ఉంటే మనసులో భక్తి ఉంటే మనసులో అనుకోండి. మీరు ఏదో స్వాహ అనుకుంటారు కదా, అట్లా స్వాహ అనుకోండి తప్ప అంటుకోకుండా చేయండి తప్ప మీరు నోటితో మాత్రం తీసుకుంటానికి 80% వీల్లేదు. కనీసం తీర్థం నాలుక మీద పెట్టి నూయటం కూడా వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం చిన్నది కూడా అంటించి కూడా మీరు తీసేసినా కూడా ప్రోగ్రాం ఆగిపోతుంది. మీరు అనొచ్చు, రామకృష్ణ గారు ప్రోగ్రాం ఇంత స్ట్రిక్ట్గా చేస్తున్నాం కదా, ఏదో కొద్దిగా కాఫీ తాగితే కొంచెం తీర్థం తీసుకుని కొంచెం ప్రసాదం ఇంతే కదా ఏమవుతుందని.
ఇక్కడ పాయింట్ క్వాంటిటీ కాదండి. శరీరం మామూలుగా మన ఒంట్లో ఉండే ఫ్యాట్ని తీయడానికి ఒప్పుకోదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఇన్సులిన్ లేకుండా చేసి సిస్టమ్ను మోసం చేసి అది ఇంటెన్షనల్గా దాచిన ఫ్యాట్ని మనం దొంగతనంగా తీసేస్తున్నాం. దాని పర్మిషన్ లేకుండా ఒక రకమైన మోసంలో పెట్టి తీసేస్తున్నాం. అది అలానే తీసేయాలి. అలా తీసేయకుండా మీరు కనుక దాన్ని కిలికేమనుకోండి, అంటే చిన్నది ఇస్తే కిలికితే అది బాడీ అలర్ట్ అవుతుంది. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ దూరాలను చూస్తాడు, చూసి ఆ కిటికీ ఉండే స్క్రూలు కూడా అన్నీ ఊడదీస్తాడు. అన్నీ ఊడదీసి మొత్తం అంతా లోపలికి వచ్చే టైంలో సంథింగ్ వెళ్ళిపోతాడు. సో ఒక విఫల యత్నం చేశాడు దొంగతనం చేయడానికి. సో మరుసటి రోజు మనం చూసుకుంటే ఎవడో దొంగ వచ్చాడు, ఈ కిటికీ తీసి మన ఇంట్లోకి జొరపట్టడానికి ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయ్యాడని. అప్పుడు మనం ఏం చేస్తాం, అన్నీ బిగించేస్తాం, మ్యాక్సిమం వాల్యుబుల్ అన్నీ దాచేస్తాం, సెక్యూరిటీ పెంచుతాం, కెమెరాలు పెట్టుకుంటాం, లైట్లను వేసుకుని ఒక అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉంటాం కదా. అప్పుడు ఆ దొంగ తిరిగి దొంగతనం చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. మన సిస్టంలో కూడా ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తామంటే ఆ టార్గెట్ అయ్యే వరకు కామ్గా అలా వచ్చామా, మనం కామ్గా ఫ్యాట్ తీసేసుకెళ్ళిపోయామన్నట్టు ఉండాలి తప్ప మీరు మధ్యలో ప్రోగ్రామ్కి వెళ్ళటం వలన సిస్టమ్ ఎలర్ట్ అవుతుంది. ఎలర్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఆ పని చేయడం చాలా కష్టం. అందుకే మీరు చూడండి, మీరు ఆ ఇంత తీర్థం పుచ్చుకున్న తర్వాత మీకు వెయిట్ లాస్ టక్కన ఆగిపోతుంది. మీరు గమనించండి, మీకే అర్థమవుతుంది. ఆ వెయిట్ లాస్ ఆగిపోతుంది. ఆ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మీరు ఒక 2-3 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే కానీ మీరు ఆ ప్రాబ్లం సెట్ కాదు. ఆ పరిస్థితి లేకుండా సాధ్యమంత వరకు డీవైట్ చేయకుండా చూసుకోండి. ప్రపంచంలో మిగిలినటికి మనకు తేడా ఏంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళైన దగ్గర నుంచి సుమారు 25 సంవత్సరాలు వేసుకోండి లైఫ్. అప్పటి కనుక వెయిట్ చూస్తే పెళ్ళైన రోజు నుంచి రజతోత్సవం వచ్చేటప్పటికి ఒక 40 కిలోలు 50 కిలోలు ఎక్కువ వేసుకుంటే ఒక 60 కిలోలు పెరుగుతారు. మ్యాక్సిమం 25 కిలోల నుంచి ఒక 60 కిలోలు పెరుగుతారు. సో 60 కిలోలు అనుకోండి మ్యాక్సిమం పెరిగేది అనుకోండి, ఇది ఆ 25 ఏళ్లలో. సో 60 కిలోలు పెరగటానికి మీరు పద్ధతి లేకుండా 25 ఏళ్ళు తింటే మీరు 60 కిలోలు పెరిగారు. ఇప్పుడు మీరు ఒక సిస్టమేటిక్ వీఆర్కే డైట్ చేస్తే 60 కిలోలు తగ్గడానికి 5 నెలలు చాలు, లేదా పోనీ 6 నెలలు వేసుకోండి, 6 పళ్ళు 60 కిలోలు. చాలా సింపుల్గా ఏ 1 మీల్ డైట్ చేసినా కానీ అవలేలుగా తగ్గిపోతారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, పద్ధతి లేకుండా తింటే పెరగటానికి మీకు అన్నేళ్ళు పట్టింది, సింపుల్గా డైట్ చేస్తే దెబ్బకి నెలలు అయిపోయింది. ఏ 25 కిలోలు అయితే మీకు 3 నెలలు చాలు, చాలా ఎక్కువ. అంటే పద్ధతి లేకుండా 25 కిలోలు పెరగటానికి మీకు 20 సంవత్సరాలు పడితే పద్ధతిగా డైట్ చేస్తే 3 నెలలు తగ్గిపోయిందంటే ఎంత స్థాయిలో తగ్గిపోతుంది, అర్థమైందండి. సో ఇలా చేయండి. సో వెయిట్ లాస్లో నా సలహా ఏంటంటే, మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారు, 100 కిలోలు ఉన్నారు, 60 కిలోలు రావాలనుకున్నారు, 40 కిలోలు తగ్గాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక 10 కిలోలు తగ్గానే చాలా మార్పులు వస్తాయి మనిషిలో. పొట్ట లాగేస్తుంది, మొహం లాగేస్తుంది, చాలా అందంగా ఉన్నామని అర్థం చెప్తూ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ గుర్తుపడతారు, ఏంట్రా అంటారు. ఇదంతా హ్యాపీగా ఉండి అక్కడతో సంతృప్తిపడి ఆగేస్తే ఆ 10 కిలోలు పెరగటానికి 2 నెలల నుంచి నెలలోపు దెబ్బ పెరుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ టార్గెట్ వీటి లొంగద్దు. 40 అనుకుంటే 35 నుంచి 40 మధ్య 80% మీరు తగ్గేటట్టు పెట్టుకుని ఆ చివరి దాకా కనుక మీరు చేయగలిగితే మళ్ళా మీరు పెరగాలంటే కొంచెం పద్ధతి తప్పినా కానీ చాలా టైం పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇది దీర్ఘకాలం ప్లాన్ చేసుకోండి. తాత్కాలికం వచ్చే ఫలితాలు చేస్తే అది తాత్కాలికంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. కాబట్టి మీరు చక్కగా ఒక అనుకున్న ప్రకారం షెడ్యూల్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే ఇది అవుతుంది. ఎక్కువ హోమ్మేడ్గా ఉంటుంది, చేస్తుంది కాబట్టి ఉంటుంది. ఫిట్నెస్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, ఈ రకంగా వెయిట్ లాస్ చూసుకోండి. మీరు ఈ డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పోస్ట్ డైట్ గ్రూప్స్లో ఉంటాయి. ఒక రూల్ ప్రకారం పోస్ట్ డైట్ కనుక పాటిస్తే, పోస్ట్ డైట్ మీద కూడా నేను వీడియో వేరే చేస్తాను డీటెయిల్డ్గా. ఈ రూల్స్ అన్నీ కనుక మీరు పాటిస్తే పోస్ట్ డైట్లో కూడా మీరు 80% మీరు పెరగరు. ఒకవేళ కొద్దిగా మీరు పెరిగామనుకున్నా ఆ తర్వాత మళ్ళా అడపాదడప ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు డైట్. ఈ 6 నెలలకు ఒకసారి 1 నెల రోజుల పాటు, సంవత్సరానికి ఒకసారి 1 నెల రోజుల పాటు కనుక మీరు చేయగలిగితే, ఇప్పుడు ముస్లిమ్స్ రంజాన్ చేస్తారు, ఆ చేసిన ఆ నెల మొత్తం కంప్లీట్ వాళ్ళ హెల్త్ సంబంధించి అద్భుతమైన మార్పులు జరుగుతాయి, మెటబాలిజంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అట్లానే ఈ డైట్లో కూడా ఇది ఒక వ్రతంలాగా అనుకుని అందరూ కనుక ఎవరికాళ్ళు ఆచరిస్తే రోగరహిత సమాజాన్ని సృష్టించడం అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మిగిలినట్లో వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు అనేక పౌడర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆశ్రమాలకు వెళ్తారు, వాటిల్లో బరువు తగ్గడానికి వీఆర్కే డైట్లో బరువు తగ్గడానికి తేడా ఏంటంటే, మిగిలిన ప్రపంచంలో ఉండే అన్ని ప్రోగ్రాంలు మన బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ని కట్ చేసి తద్వారా మన కెపాసిటీని కట్ చేసి తగ్గిస్తాయి. ప్రపంచంలో ఈ ఒక్క డైట్ మాత్రమే ఓన్లీ పిఎంఎఫ్ డైట్ ఇన్ ది వరల్డ్ అమాంగ్ ఆల్ కీటో డైట్స్. ఇదొక్కటే ప్రపంచంలో ఉండే అన్ని కీటో డైట్స్లో పిఎంఎఫ్ డైట్. మన డైట్ పేరు పిఎంఎఫ్ డైట్, ప్రోటీన్ ఇండ్యూస్డ్ మెటబాలిక్ ఫ్యాట్ డైట్.
ఈ ఒక్క డైట్లోనే ప్రోటీన్ కూడా డెఫిసిట్గా ఇచ్చే ప్రపంచ ఒకే ఒక్క కీటో డైట్ విఆర్కే పిఎంఎఫ్ డైట్. కాబట్టి అందుకనే మనం ఇన్ని ఫలితాలు సాధించగలిగాం. దయచేసి దీన్ని మిగతా వాటితో కంపేర్ చేయడానికి కూడా పనికిరానంత అద్భుతంగా ఈ డిజైన్ జరిగిపోయింది. ఇది నేను ఏదో పెద్ద ప్రతిభా పాఠవాలతో సృష్టించింది కాదు, అనుకోకుండా ఒక చిన్న ప్రోగ్రాంగా జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఉండే మంచిని గమనించి నేను దీన్ని బలంగా ఒక కమిట్మెంట్తో ప్రపంచం మొత్తానికి దీన్ని అందించాలనే కమిట్మెంట్తో నేను అవిశ్రాంతంగా ఒక రకమైన పోరాటం చేస్తా. దీన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని వేల వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అడ్మిన్స్, డిఫరెంట్ అడ్మిన్స్, అనుభవజ్ఞులైన అడ్మిన్స్ మీకు 24 గంటలు సలహా ఇస్తారు. గ్రూప్లో చేరుతా. రెగ్యులర్గా నా అప్డేట్లు వీడియోలన్నీ చూస్తా, నాలెడ్జ్ పెంచుకోండి. చాలా వీడియోస్ ఉంటాయి. మీరు ఈ సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకుని మీకు మీరే నేర్చుకుని దీన్ని చేసేట్టు ఉండాలి. ఇది ఒక ప్రోగ్రాం, నా ప్రోగ్రాం కాదు. ఇందులో ఎటువంటి సీక్రెట్ లేదు. నేను మీరు ఇంట్లో ఆడవాళ్ళు దీన్ని నేర్చుకుని ఇవాళ మీరు తగ్గితే 50 కిలోల టార్గెట్ పెట్టుకుంటారా, 150 కిలోల టార్గెట్ పెట్టుకున్నారా, చిటికేసినట్టు తగ్గి తీరాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 50 కిలోలు తగ్గట్లా, 50 కిలోలో 100 కిలోలో 150 కిలోలో తగ్గే విజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఈ థియరీ నాది, పూర్తి సమగ్రమైన థియరీ అంతా ఇలా ప్రాక్టికల్గా మీరు ఇంట్లో చేసి తగ్గించుకుంటారు. ఆ తర్వాత మీరు శుభ్రంగా మీరు వచ్చినా కానీ ఓ 10 కిలోలు తగ్గాలంటే ఓ 15 రోజులు కేటాయించారంటే మంచినీళ్ళు తగ్గినట్టు తగ్గుతారు. తగ్గటం మీ చేతిలో పని. నా సలహా ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్కి వెళ్ళి కొంతమంది తెలిసి తెలియకుండా తొందరపడే బదులు మీరు 1 మీల్ డైట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ రావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే మీ లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయట రాగానే నేరుగా చికెన్లో మటన్లో తినడానికి వీల్లేదు. మీరు ఫస్ట్ కొన్ని నానబెట్టిన నట్స్ తీసుకుని, వెజ్ కర్రీ తీసుకుని, అలా ఫస్ట్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇతర నాన్ వెజ్లో తినగలరు తప్ప డైరెక్ట్ అలా చేయొద్దు. ఇవన్నీ కూడా మా అడ్మిన్స్ కానీ టీం నుంచి కానీ మీకు సలహా అందజేస్తాం. ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి. నా వీడియోస్ వీలైనన్ని వీఆర్కి ఎక్స్క్లూజివ్ వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఫాలో అవ్వండి. పాత వీడియోస్లో కూడా పెద్ద అంటూ అనేక నాలెడ్జ్ అయినా ఉన్నాయి. మనం కాపాడుకునే విధానం కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకోండి. ఏ సందేహాలు ఉన్నా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.